ఇప్పుడు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు, కేవలం హీరోలకైనా ఉత్సవాలు? బిజినెస్ అండి ఇది, మానవ సంబంధాలు ఎక్కడ నుంచి వచ్చినాయి. మీలాంటి వాళ్ళకి ఎందుకు పద్మశ్రీలు రావు? మా ఆఫీస్ బాయ్ కూడా వస్తుంది. కాస్టింగ్ కౌజ్కి ఓకే అయితేనే హీరోయిన్లు అవుతారు. ఆడవాళ్ళకి ఆ కమిట్మెంట్ అయితే మగవాళ్ళకి ఈ కమిట్మెంట్. మెగాస్టార్ చిరంజీవికి కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చారు తమ్మారెడ్డి అన్నది. స్టేటస్ లో ఉన్న వాళ్ళని మనం ఎవరు ఏం చేసే పరిస్థితి ఉండదండి. దురంధర్ ఎందుకు హిట్ అయింది, రాజా సాబ్ ఎందుకు ఫట్ అయిందంటే ఏం చెప్తారు? పాన్ ఇండియా అని పులిని చూసి నక్కవాత పెట్టుకుందని పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు, ఇండస్ట్రీకి ఇగో ఎక్కువైపోయింది, సీఎంని కానీ మమ్మల్ని కానీ ఎవరు కలవలేదు అని. ఎవరు ఇండస్ట్రీ అనేది ఎవరన్నా చాల్చమనండి. అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద అంటే ఎవరు లేరు. రాజనారాయణ గారిని ఎన్టీ రామారావుని రిప్లేస్ చేసే మనుషులు రారండి ఏ రకంగా అయినా. శ్రీవారి లడ్డు అంటే చాలా పరమ పవిత్రంగా భావిస్తాం, దాని చుట్టూ ఈ వివాదం రావటం. ఇప్పుడు మనకి ఇస్తున్నది నా కల్తీ లేదని ఎట్లా చెప్తారు మీరు? వాదం వివాదం ఆయన్ని ఇష్టపడతాయి, ఆయన మాటలు కొందరిని కష్టపెడతాయి, కానీ అందరి నోట్లో ఆయన మాటలు వినబడతాయి. కొండ బద్దలు కొట్టడం అనే మాట విన్ను ఉంటారు కదా, దానికి డిక్షనరీలో ఒక రకంగా పర్యాయపదంగా కనిపిస్తారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్లో భాగంగా మనతో పాటు ఉన్నారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్తే సార్. నేను ప్రారంభంలో అన్నాను వాదం వివాదం మిమ్మల్ని ఇష్టపడతాయి అని. అంటే మీరు ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు, మీ ఒపీనియన్ మీరు చెప్తారు. అంటే వాడెవడో ఇష్టపడ్డాడనో వీడెవడో కష్టపడ్డాడనో కాదు, ఇది నా ఒపీనియన్, ఎవరేమంటే అనుకోని అనేది. ఖచ్చితంగా అన్న అంశాలపై మనం ఓపెన్గా మాట్లాడదాం సార్ పాడ్కాస్ట్లో. ముందుగా మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు. 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు దర్శక నిర్మాతగా. 1976లో వచ్చిన చిన్ననాటి కళలు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? బాగుంది, ఎంజాయ్డ్ ఇట్. 50 సంవత్సరాలు, ఎన్నో పరిచయాలు, ఎంతోమందితో ఇది చాలా మంచి అనుభవాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. ఎస్ సార్. అంటే ఆ రోజు గుర్తుకుందా, ఎలా జరిగింది సార్ అది? మొదటి రోజు మీకు ఎలా ఫీల్? అసలు ఏం తెలియదు. అంటే యాక్చువల్గా 76లో వచ్చినప్పుడు ఏంటంటే నాన్నగారు తీసిన సినిమా అది. నా పేరు వేసారు తప్ప నేను పెద్ద లేదా ప్రొడక్షన్కి వెళ్ళాను. మైసూర్లో ఉన్న షూటింగ్ అంతా మైసూర్లో చేశాను. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్. అందులో మైసూర్లో మేము చేసినప్పుడు ఏంటంటే అప్పుడు సబ్సిడీలు ఇస్తున్నారని అందరూ వెళ్ళిపోయాం. ఓకే. నేను అక్కడే మన సినిమా ఉంది, క్రాంతి గారు ఊర్వశి తీస్తున్నారు అక్కడ, యశోదా కృష్ణ వీనస్ పిక్చర్స్ వాళ్ళు తీస్తున్నారు, ఇంకా ఇంకొక సినిమా ఏదో ఉండింది. ఇది కాకుండా కమల్ హాసన్ సినిమా అక్కడ జరుగుతూ ఉంటుంది, విష్ణువర్ధన్ సినిమా అక్కడ జరుగుతూ ఉంటుంది, కన్నడ విష్ణువర్ధన్, పుట్టన్న గారు డైరెక్షన్ సినిమా. విష్ణువర్ధన్ మధ్యలో వచ్చాడు. విష్ణువర్ధన్ కాకుండా అంబరీష్ సినిమాకి సెట్ వేసి చేస్తున్నారు. ఎంజీఆర్ గారు వచ్చారు. మేము చేసిన 4 రోజులు ఎంజీఆర్ గారు అక్కడ సినిమా చేశారు, అక్కడ షూటింగ్ జరిగింది. సో ఇంతమంది ఉండేవాళ్ళం మేము. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్సే మంచి ఎక్స్పీరియన్స్. మర్చిపోయి తిరుపతి జరిగింది, దాసరి నారాయణరావు గారు, హనుమాన్ ప్రసాద్ గారి ప్రొడక్షన్. మోహన్ బాబు అనుకుంటా కాదు, తిరుపతిలో నారాయణరావు గారు డైరెక్టర్ ఎవరో చేశారు. ఓకే. సో ఈ 4 సినిమాలు ఎట్లా ఉండే అంటే మేము ఒక ఇదనమాట, ఆ ఊరుగాని ఊరు కదా, ఇక అసలు మొత్తం ఏ సినిమా ఎవరిది అనేది లేదు. ఆయన్ని నా పని వాళ్ళు చేసేవారు, వాళ్ళ పని నేను చేసేవారు, అందరం ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు, 4 కంపెనీలు అట్లా. సో ఏ అవసరమైనా పాపం అట్లాగే ఉండేవారు. ఈవెన్ ఆ ప్రీమియర్ స్టూడియోస్ ఆయన పెద్ద ఆయన ఉండేవారు, ఆయన మమ్మల్ని అట్లాగే చూసుకున్నారు, సొంత పిల్లలను చూసినట్టు చూసేవారు. చాలా బాగుంది. ఫస్ట్ అనుభూతి బ్రహ్మాండమైన అనుభూతి. అంటే మీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఏంటి సార్? అంటే మీరు నిర్మాతగా డైరెక్ట్గా వచ్చిన కోతల రైడ్, తర్వాత 79లో కోతల రైడ్ స్టార్ట్ చేశా. చరిత్ర స్టార్ట్ అయింది అప్పుడు. ఓకే. ఓహో. చరిత్ర అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. అంటే 3 ఏళ్ళు హిట్ ఏమీ దొరకలేదు, చేయలేదు అసలు సినిమాలు. నేను స్ట్రైట్గా స్టార్ట్ అయింది 79లో యాక్చువల్గా, బట్ 76లో నా పేరు పడిన సినిమా 76, బట్ దానికి ప్రొడక్షన్ ఉన్నాను నేను. ఓకే సార్. అంటే ఇప్పుడు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు, అంటే కేవలం హీరోలకైనా ఉత్సవాలు, మీలాంటి ప్రముఖ దర్శక నిర్మాతలకి ఇండస్ట్రీ పట్ల అంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి ఉత్సవాలు జరపటం, సన్మానాలు ఏమి ఉండవా? ఇవంటే అసలు ఎవరికి పట్టిందండి, మనకే పట్టలేదు, వాళ్ళకి ఏం పట్టింది అనవసరం కూడా. ఏం సాధించామని ఏం చేసామని చెప్పి 50 సంవత్సరాలు మనం పెట్టి మనం చేసుకున్నాం. సొంత బిజినెస్ అండి, దేశాన్ని ఉద్ధరిస్తానికి ఎవరు ఏం చేయట్లేదు. సో 50 ఏళ్ళుగా మనం బిజినెస్ చేసుకున్నాం కాబట్టి ఇంట్లో మన ఇంట్లో కూర్చుని మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి తప్ప బయట వాళ్ళకి ఏం పట్టింది. అవును, కానీ బిజినెస్ అయినప్పుడు కూడా ఇండస్ట్రీ అనేది అదొక కళారంగం కదా, అదొక ప్యాషన్ ఉంటే చేస్తారు కదా అందరూ. అది ఏమి ఉంది, అది ఇప్పుడు ఎక్కడ ఉంది, వాళ్ళకి ఒక మనిషి మానవ సంబంధాలు ఎక్కడ ఉండి వచ్చినాయి. అది పెద్ద ఇష్యూ కాదు, ఇంట్రెస్ట్ లేదు ఎవరికి. ఓకే.
అంటే నేనేమంటానంటే ఇవి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భం, అటు దర్శకుడిగా, నిర్మాతగా, ఇండస్ట్రీకి సంబంధించి అన్ని రకాల పాత్రలు పోషించారు. అటు ఫెడరేషన్లో కానీ మిగతా వాటిలన్నిటిలో మీలాంటి వాళ్ళకి ఎందుకు పద్మశ్రీలు రావు? అయ్యో, దానికి అర్హత ఉండాలండి. అర్హత అన్న ఉండాలి, ఇంకో రకంగా అన్న ఉండాలి, రెండు ఉండాలి. నాకు రెండు లేవు. ఓకే, అర్హత ఉంది సార్, అర్హత లేదని మీరు అనుకోవడం కాదు కదా. అట్లా కాదు, 50 ఏళ్ళు ఇండస్ట్రీలో ఇన్ని రకాల ఆస్పెక్ట్స్కి మీరు ఒక కేంద్ర బిందువు అయినప్పుడు. అదేం లేదు, అట్లేం లేదు. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద. అన్నీ నాకు అసలు ఆలోచన లేదు, ఇంట్రెస్ట్ లేదు. నాకు తెలిసినంత వరకు నా పర్సనల్ ఫీలింగ్ నాకు అర్హత కూడా లేదు. ఓకే. అంటే పద్మశ్రీలు, పద్మ అవార్డ్స్ అనే వాటికి ఒక స్టేటస్ ఉందండి. ఇప్పుడు పరిస్థితి కదా నేను చెప్పేది. అసలు ఒరిజినల్ మా చిన్నప్పుడు దానికి ఒక స్టేటస్ ఉంది, దానికి అర్హతలు ఉండేవి. ఇప్పుడు అర్హత లేదు. ఇప్పుడు నాకేంటి, ఇంకెవరికైనా మా ఆఫీస్ బాయ్ కూడా ఇవ్వచ్చు, తప్పు లేదు. కొత్త వచ్చిన వాళ్ళు కూడా పద్మశ్రీలు దానికి ఎవరికైనా ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు లెక్కలో అయితే నాకు అవసరం లేదు, అప్పుడు లెక్కలో అయితే నాకు అర్హత లేదు. ఓకే ఓకే. కానీ అప్పటి థియరీలో అయితే మీకు ఖచ్చితంగా పద్మశ్రీ ఇవ్వాలని సీనియర్ జర్నలిస్ట్ నా అభిప్రాయం. థ్యాంక్ యూ, మీ అభిప్రాయానికి థ్యాంక్ యూ. కానీ అప్పుడు స్టేట్కి నాకు అర్హత లేదండి. నాలాంటి వాళ్ళకి అర్హతలు ఇచ్చేవారు కాదు కూడా. చాలా జాగ్రత్తగా చూసేవారండి. స్క్రీనింగ్ చాలా బాగుండేది, దానికి ఒక ఇది ఉండేది, ఒక స్టేటస్ ఉండేది. పద్మశ్రీ వచ్చినట్టు చాలా గొప్ప విషయంగా ఉండేది. ఇవాళ పద్మశ్రీ అంటే రకరకాల కామెంట్ చేస్తారు. ఇప్పుడు నా కామెంట్ చేయటం అనవసరం అనుకో. సార్ ఏంటి సార్ క్యాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడారు అంటే, మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇండస్ట్రీలో ఏమీ లేదు, అలాగే అమ్మాయిలు అందరూ కూడా కొంచెం అన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. లేదు, ఉందని మీరు అన్నారు. అంటే ఒక రకంగా మెగాస్టార్ చిరంజీవికి కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చారు తమ్మారెడ్డి అన్నది సోషల్ మీడియాలో ఒక రకంగా థంబ్నైల్స్ నడుస్తూనే ఉంది. అది యాక్చువల్గా కౌంటర్ నేను ఎందుకు ఇస్తాను, కానీ అవసరం కూడా లేదు. దాని మీద ఎక్కువగా రియాక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఆయన ఇచ్చిన వెంటనే ఇవ్వాలి. నాకు నిజంగా రియాక్షన్ ఇవ్వాలంటే స్టేట్మెంట్ ఇచ్చిన మర్నాడే నేను ఇవ్వాలి. నేను 4-5 రోజుల తర్వాత అందరు దాని గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై. నాకు 50 ఏళ్ళ సర్వీస్లో ఎన్నో చూశాను నేను, ఎన్నో విన్నాను నేను. విన్నవి చూసినవి పంచుకుంటే అసలు నిజంగా ఏంటి చిరంజీవి గారికి తెలియని విషయంగా, చిరంజీవి గారు కూడా లేదు అంటూనే మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి, మనం ఉంటే అవతల వాళ్ళు రారు అన్నీ చెప్పారు ఆయన. మిగతా వివరం ఒక స్టేట్మెంట్గా మీరు మొదట తీసుకుని మాట్లాడుతున్నారు, కానీ తర్వాత ఆయన మాట్లాడిన దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. సో నేను ఆ తర్వాత చెప్పిన దానికి వివరణ ఇచ్చి ఒక రకంగా చెప్పాను. ముందు దాన్ని ఖండించలేదు, కానీ తర్వాత దానికి వివరణ ఇచ్చాను నేను. అది ఓకే. అదే సార్, ఈ క్యాస్టింగ్ కౌచ్ మీద మళ్ళీ మీరు సవివరంగా కూడా మాట్లాడారు. అంటే ఒక హీరోయిన్ అంటే అందరూ అని కాదు, కానీ ఒక అమ్మాయికి ఒక మంచి అవకాశం రావాలంటే ఒక 7-8 స్టేజ్లు దాటుకొని రావాలా సార్? అంటే ఇంతమందిని సాటిస్ఫై చేయాలి? ప్రతి వాళ్ళకి కాదండి, ప్రతి వాళ్ళకి కాదండి. చాలా మందికి లేకుండా కూడా జరిగిన వాళ్ళు ఉన్నారు, వస్తే చీ అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అన్నీ భరించి పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. సో అది జరుగుతుందంటే ఇప్పుడు ఉంటారండి కొంతమందికి రుగ్మతలు ఉంటాయి. అప్పట్లో కొంచెం ఎక్కువ ఉండేది, అప్పుడు అందరూ ఉండేవారు. ఇప్పుడు చాలా కంట్రోల్ అయిపోయింది, చాలా వరకు కంట్రోల్ అయింది. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అప్పుడు తెలుగులో మాట్లాడేవారు. ఓకే. అంటే ఇండస్ట్రీలో ఒక రకమైన టాక్ సార్, అంటే ఇప్పుడు పరిస్థితి తగ్గిండి ఉండొచ్చు. ఒకప్పుడు ఎలా అంటే క్యాస్టింగ్ కౌజ్కి ఓకే అయితేనే హీరోయిన్లు అవుతారు, ఇండస్ట్రీలో రాణిస్తారు, లేదంటే ఆ అమ్మాయిలకి ఛాన్స్ ఉండదు అన్నది ఒక బైండింగ్ ఇదిలాగా పెట్టేశారు. అదేం లేదండి, అట్లా అనుకుంటే హీరోలకు కూడా డబ్బులు ఇస్తేనే హీరోలు చేస్తారన్నారు. ఎంతమంది హీరోలు డబ్బులు ఇచ్చి హీరోలు అయ్యారు? ఎదురు డబ్బులు పెట్టుబడి పెడితేనే అదే వాళ్ళ కమిట్మెంట్. ఆడవాళ్ళకి ఆ కమిట్మెంట్ అయితే మగవాళ్ళకి ఈ కమిట్మెంట్ అంటారు. ఎక్కడ ఎంతమంది ఇచ్చేవాళ్ళు కూడా కమిట్మెంట్ అడగడం అని జరుగుతూనే ఉంటాయి. దాని గురించి పెద్ద ఇష్యూ కాదు. అంటే ఇది రైటా తప్ప అనే దాని మీద చర్చ తప్పండి. అది జరగట్లేదు, జరుగుతుంది అనే దాని మీద చర్చ అనవసరం. ఎందుకంటే ఇవాళ దేశంలోనే ప్రపంచం మొత్తం మీద స్త్రీని అట్లాగే వాడుకుంటున్నారు. తర్వాత దాని మీద మనం చర్చించి ఇక్కడ ఉంది అక్కడ లేదనేది అనవసరం. అన్ని చోట్ల ఉంది, అది అన్ని చోట్ల ఉన్నదాన్ని ఎలా ఆపాలనేది ఆలోచించకుండా మనం ఊరికి సినిమా మీద దోసి మిగిలినట్టు వదిలిచ్చేసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు హీరోయిన్లు కూడా స్కిన్ షో విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గటం లేదు కదా సార్? తగ్గట్లేదు అంటే ఇది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అండి అది.
ఇప్పుడు మనం చొక్కా ఇప్పుకొని తిరుగుతున్నాం, గుండీలు ఇప్పుకొని మనం వెళ్తాం, సిక్స్ ప్యాక్స్ మనం సిక్స్ ప్యాక్ వేసుకుని చొక్కా వేయకుండా బనీన్ వేసుకుని తిరుగుతున్నారు ఇప్పుడు. అవును. మరి మనకి ఇది ఫ్యాషన్ అయినప్పుడు వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళు ఎందుకు ఉండకూడదు? వాళ్ళు ఉంటే తప్పే ఉంది, మనం ఉంటే తప్పు లేనప్పుడు. ఓకే. సో వాళ్ళు అలా ఇదే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. సో నువ్వు ఈ బట్టలు వేసుకో ఆ బట్టలు వేసుకో అనే హక్కు మనకు లేదు. మనం అనుచరిస్తున్నాం కదా, మనం ఎవరి మాట వింటున్నామా? అవును. సార్ ఏంటి సార్ అంటే ఈ ఆడిషన్స్ దగ్గర నుంచి ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అంటారు కదా సార్, అంటే ఎట్లా సార్, ఎట్లాగా వాళ్ళని కొంత హ్యూమిలేట్ చేస్తారు? అంటే రకరకాలుగా చేస్తారు. ఏం ఇప్పుడు నా దాంట్లో చెప్పాను కదా నేను, అదే జరుగుతుంది, అట్లాగే జరుగుతూ ఉంటాయి. దానికి ఏముంటుంది, తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తర్వాత ఆడిషన్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి రకరకాలు ఉంటాయి. అంటే ఇవన్నీ అవకాశాలు ఉన్న ఏరియాస్ నేను చెప్పింది. అర్థమైంది సార్. అవకాశాలు ఉన్న ఏరియాస్, పాసిబిలిటీస్. సో అక్కడ అవకాశం ఉంది కాబట్టి వాడుకునేవాడు వాడుకుంటాడు. వాడుకునేవాళ్ళు అందరూ వాడుకుంటారు, అన్ని చోట్ల జరుగుతుందని కాదు. ఇక్కడెక్కడ ఇప్పుడు నేను 10 స్టేజ్లు చెప్పానండి. 10 స్టేజ్లో ఫస్ట్ వాడిది తప్పించుకోవచ్చు, వాళ్ళు మంచివాళ్ళు అయ్యి వాళ్ళు 2 స్టేజ్లు అసలు వాళ్ళే ముట్టుకొని ఉండకపోవచ్చు. 3వ స్టేజ్కి ఉంది, 3వ స్టేజ్ వాడు మంచివాడే ఉండొచ్చు, 4వ స్టేజ్ వాడు మంచివాడే, 5వ స్టేజ్ వాడు మంచివాడే, 8వ స్టేజ్ వాడు మంచివాడు ఉండకపోవచ్చు. సో ఇక్కడ దాకా వచ్చినాక నేను ఆల్మోస్ట్ నాది అయిపోతున్నప్పుడు నేను ఇది ఒక్కడే ఒప్పుకుంటే పోయింది ఉంది అనే ఫీలింగ్ అవతల ఆ క్యాండిడేట్కి రావచ్చు. మీరన్నట్టు ఏదో ఒక దశలో ప్రమాదం పొంచి ఉన్నట్టు. ప్రమాదం అయితే ఉంటుంది, మొదటి నుంచి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఓకే, జాగ్రత్తగా ఉంటాం కదా. రిజెక్ట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రావటానికి భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, రిజెక్ట్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే సార్, ఇట్లాగా క్యాస్టింగ్ కావచ్చు ఇబ్బంది పడి మీ దగ్గరికి సహాయం కోరి వచ్చిన వాళ్ళు, లేదంటే మీ బాధ చెప్పుకున్న వాళ్ళు, అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయి? అయిపోయినాక చెప్పి లాభం ఏంటి? అంతే సార్. అవును, చెప్పి లాభం ఉంది. చెప్పిన వాళ్ళు ఉంటారు, అన్ని రకాలు ఉంటాయండి, అన్ని రకాలు ఉంటాయి. లేకపోతే మేము అన్నిటికీ సిద్ధం, మీరు మాకు వేషం ఉండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఓపెన్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పి వాళ్ళే వచ్చేస్తున్నాం, రెడీ ఫర్ కమిట్మెంట్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఇది ఒకళ్ళనే అంటానికి కాదు, కమిట్మెంట్ తీసుకునేవాడు దరిద్రుడు అనుకుంటే ఇస్తానికి తయారైన వాళ్ళని ఏమనాలి? ఓకే, అర్థమైంది సార్. అంటే కమిట్మెంట్ ఎట్లా అడుగుతున్నారు అని మీ నోటీస్కి ఎవరైనా తీసుకురావటం, మీరు ఏదైనా ఇష్యూ లేని వాళ్ళు పోయి వాళ్ళకి క్లాస్ పీకటం అలాంటివి ఏమైనా ఎదురయ్యాయి? ఎవరు మేము ఒప్పుకుంటారండి ఎవరన్నా? అస్సలు తల్లిని చెల్లిని చూసినట్టు చూస్తున్నాం సార్, అస్సలు సంబంధం లేదు సార్ అంటారు. దేనికి సాక్ష్యాలు లేవు, సాక్ష్యమే దేనికి లేదు. వీళ్ళు చెప్పింది నిజం, వాళ్ళు చెప్పింది నిజం అనలేము. ఎవరు చెప్తుంది తెలిసినా తెలియనట్టు ఉండాలి. చూడలేదు కాబట్టి, ఏది మనం చూడలేదు కాబట్టి మనం వింటుంది కానీ లేకపోతే ఎవరో ఆరోపించింది కానీ, అది ఆరోపణ అవ్వచ్చు, నిజం అవ్వచ్చు. దాని మీద ఏం మాట్లాడదాం? యువతల వాళ్ళు దాన్ని అంటే వాళ్ళకున్న స్టేటస్కి వాళ్ళు దాన్ని క్లీన్ చిట్ వాళ్ళకి వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే, ఇప్పుడు స్టేటస్లో ఉన్న వాళ్ళని మనం ఎవరు ఏం చేసే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అనుకుంటారు కానీ వాడిని తొక్కేశారు, వీడిని తొక్కేశారు, ఎవరిని తొక్కేయలేరండి. వాళ్ళకి మార్కెట్ ఉన్నంతకాలం వాళ్ళే రాజులు. ఇక్కడ మార్కెట్ పోయిందంటే వాళ్ళని ఏం చేసినా మన పైకి తీసుకురావాలి. మీరు అన్నట్టు ఎంత మనం చేసినా మార్కెట్ని సృష్టించలేం. మార్కెట్ ఉన్న వాళ్ళు ఇటువంటి వాళ్ళు అయినా కానీ మనం వాళ్ళని ఆపలేం, ఇండస్ట్రీ ఆపలేదు. సార్, ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ మీద గతంలో ప్రభుత్వానికి రిపోర్ట్స్ ఇచ్చారు కదా సార్, ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ రిపోర్ట్ అసలు ఏమని ఇచ్చారు సార్? ఆ రిపోర్ట్ ఇప్పటివరకు బహిర్గతం కాలేదు. అసలు ఆ రిపోర్ట్లో మీరు చేసిన సిఫార్సులు ఏంటి, కమిటీ చేసిన సిఫార్సులు ఏంటి, ఇప్పుడు ఏం చేయాలన్న దాని మీద ఒక ఫ్రేమ్ రెడీ కాలేదు. అంటే మా వరకు ఏంటంటేనండి, కేవలం ఈ స్త్రీలకి ఎమ్యూనిటీస్ ఏం ఇవ్వాలి, వర్కింగ్ కండిషన్స్ మేము చేసాను. వర్కింగ్ కండిషన్స్ ఏముంటాయి, టాయిలెట్లు ఉండాలి, లేకపోతే ప్రైవసీ ఉండాలి, ఇటువంటివన్నీ ఉన్నాయి. పెద్దగా దానికి దీనికి సంబంధం లేదు. ఇంకొక రిపోర్ట్ ఉంది, అది ఉమెన్ ఇంటర్వ్యూలు చేసి వాళ్ళంతా కలిసి ఇచ్చింది, దాంట్లో ఉన్నది. అయ్యా నాకు తెలియదు. ఓకే, వాళ్ళు సపరేట్గా ఇచ్చారు. యాక్చువల్ మలయాళ ఇండస్ట్రీలో ఒక రిపోర్ట్ ఆ మధ్యన, దానికంటే ముందే మా రిపోర్ట్ వచ్చిందండి. బట్ మనం అన్ఫార్చునేట్గా మన బయటికి రాలేదు, అది బయటకు వచ్చింది. ఓకే, అది గవర్నమెంట్కి ఇచ్చి సబ్మిట్ చేశారండి, గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. అంటే ఎక్కువగా ఈ నార్త్ హీరోయిన్స్ ఆ మధ్య మనం చూసాం, రాధికా ఆప్టే కానీ ఇలాంటి హీరోయిన్స్ సౌత్లో ఇది ఎక్కువ ఉంది కాస్టింగ్ కావచ్చు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఉందని డైరెక్ట్గా ఓపెన్ కామెంట్ చేశారు. ఒక పెద్ద హీరో విషయంలో నేను ఇబ్బంది పడ్డానని ఆమె, తర్వాత కన్నడ నటి పూజా హెగ్డే, ఆమె ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ కార్వాన్లోకి ఒక పెద్ద హీరో వస్తే చెంప చెల్లిమనిపించానని. అంటే ఇట్లాగా ఈ తెలుగు ఇండస్ట్రీ మీద కొంచెం ఎక్కువ మంది వేలెత్తి చూపుతున్నారు సార్ ఈ విషయంలో.
మీరేమో ఉంది అప్పటికిప్పుడు తగ్గింది అంటున్నారు, కానీ చాలామంది హీరోయిన్లు చేస్తున్న స్టేట్మెంట్స్ చూస్తే దాదాపు ఒక 50% ఉందా అని అనిపిస్తుంది. ఉంటూ ఉంది, ఇప్పుడు ఉంది అప్పుడు ఉంది, ఇప్పుడు లేదని నేను ఎప్పుడు అంటలా. ఉంటాం 100% ఇప్పటికీ ఉంది అప్పటికే ఉంది. తగ్గిందన్న. ఓకే. ఇప్పుడు అప్పుడు ఆల్మోస్ట్ ఒక రకంగా ఏంటంటే నేను చెప్పిన 10 స్టేజ్లు ఉండే కదా అప్పుడు, ఆ 10 స్టేజ్లు ఎక్కడో చోట పడిపోయి కంపల్సరీగా పడే పరిస్థితి ఉండేది. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఉన్నట్టు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో 20% అంతకంటే ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు ఏమైందంటే అప్పటికి మీరు ఏంటంటే ఆ రోజులకి ఈ రోజులకి తేడా ఏంటంటే, ఆ రోజుల్లో శీలం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దానికి ఒక ఇది ఉండేది. ఇవాళ ఏమైపోయింది, ఇవాళ రిలేషన్షిప్లో ఉంటున్నాం, రేపు పొద్దున బ్రేక్అవుట్ అవుతున్నాం, మళ్ళీ ఇంకో రిలేషన్షిప్లోకి వస్తున్నాం, మళ్ళీ బ్రేక్ అవుతున్నాం. సో ఇవన్నీ నార్మల్ అయిపోయింది. ఆల్రెడీ మనం 3-4 మార్చేసి వచ్చాం. ఇక్కడికి వచ్చినాక ఏంటి అనుకుని వచ్చేవాళ్ళు కొంతమంది అవుతారు. అయినా నో మీన్స్ నో అనే పరిస్థితి ఉంది కాబట్టి నో అంటే ఎవరిని వస్తే చంపచాలమనిపిస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే 4 దగ్గరికి వెళ్ళి వచ్చినాక మనకేంటి అనే ఫీలింగ్ వీళ్ళు అడుగుతున్నారు. అడగటం అనేది తప్పు, వాళ్ళు చంప మీద కొడతాం కరెక్ట్. అంటే అలాంటి బయటికి తెలియని రోజు ఎన్నో జరుగుతూ ఉంటాయి. చాలా మంది తెలిసినా కానీ బయటికి చెప్పరు కదా ఎవరు. నువ్వు ఎప్పుడో జరిగిపోయిన దానికి 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత చెప్తే ఎవరు ఉన్నాడో లేడో, ఆయన రిటైర్ అయిపోయాడో అసలు లేడో మనిషి తెలియదు కదా మనకి. కానీ ఓపెన్గా చెప్తే అవకాశాలు రావు అని అంటారు సార్, ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు చిన్మయ విషయంలో అదే కదా జరిగింది. అంటే కాస్టింగ్ కౌచ్ ఇలాంటివి ఉన్నాయని చెబితే ఆ సమస్యకి పరిష్కారం చూపించాల్సిన సినీ పెద్దలు కానీ లేదంటే సినిమా సంబంధించిన విభాగాలు కానీ టార్గెట్ చేస్తాయి అవకాశాలు లేకుండా అన్నది ఒక ఆరోపణ ఉంది. చిన్మయ విషయంలో మనం చూసాం, ఆమె ఎప్పుడైతే కాస్టింగ్ కౌచ్ అన్నదో ఒక 2-3 సంవత్సరాల అవకాశాలన్నీ మొత్తం ఆగిపోయాయి. మరి అలాంటప్పుడు ఎవరు సార్ అవుట్ స్పోకెన్గా చెప్తారు? చెప్పాల్సింది చెప్పకపోతే అంటే చిన్మయి నిలబడాలంటాను నేను. రైట్. చిన్మయి లాగా ధైర్యంగా ఉండి ఆవిడ వెళ్ళిపోలేదు ఎక్కడికి, ఆవిడ వచ్చింది కదా. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ ఉంది కదా, ఇప్పుడు ఫార్మ్లోనే ఉంది కదా ఆవిడ. 2 సంవత్సరాలు కొంచెం ఇబ్బంది పడ్డా వచ్చింది కదా. సో ఆ ధైర్యంతో ఉంటే ఎక్కడే పోతే టాలెంట్ ఉంది ఆ అమ్మాయి దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నిలబడింది. ఈ రోజు గట్టిగా మాట్లాడగలుగుతుంది. అట్లాగే శోభ అని మనకి మేకప్ ఉమెన్ ఉంది, ఆవిడని రానివ్వలేదు, నరేష్ గారి దగ్గర తర్వాత చేసింది. ఉంది ఇప్పటికీ ఉంది ఆమె. అమ్మాయికి కోర్టుకి వెళ్ళింది, వేసింది, ఆమెను వెళ్ళనివ్వలేదు. షూటింగ్ల దగ్గరికి వెళ్ళి ఆపారు, చాలా అసహ్యం చేశారు ఆవిడకి. నాకు తెలిసి ఇండియాలోనే మేమే అనుకుంటే ఇచ్చింది. నేను సివిఆర్ ప్రొఫెసర్ గారు ప్రెసిడెంట్, ఆవిడకి సపరేట్గా కార్డు ఇచ్చాం, ఫెడరేషన్ నుంచి కార్డు ఇచ్చాం. యూనియన్ నుంచి వాళ్ళు, మేము ఫెడరేషన్ నుంచి కార్డు ఇచ్చాం. అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోవచ్చు మేము ఇస్తాం, ఏం చేస్తాను, ఫెడరేషన్ ఎదురు తిరిగింది యూనియన్కి, తిరిగి చేసింది అది. సో అలా చేసాం, రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చాం. అంటే సో మెనీ హర్డల్స్ మేము పాస్ అయ్యాం. అవును. అంటే బయటికి ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ, మేమంతా ఒకటి, ఇవన్నీ ఉట్టి ట్రాషనా? ఇలాంటి ఇష్యూస్ ఎవరైనా రేజ్ చేస్తే టార్గెట్ చేయడం అంటే అప్పుడు ఫ్యామిలీ అయితే టార్గెట్ చేస్తామా సమస్యలు చెప్పుకుంటే? సార్ ఫ్యామిలీ అనేది మాట చెప్పాలి కాబట్టి చెప్తాండి. ఏంటి దేనికి ఫ్యామిలీ అంటాం మేము, దాన్ని మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. ప్రతిదానికే కాదు, ఎప్పుడు వస్తుంది కెలామిటీస్ వచ్చినప్పుడు, నేషనల్ కెలామిటీస్ అయ్యి వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు ఉంటాయి, ఎవరి క్యాంప్ వాళ్ళకు ఉంటుందండి. ఎవరో ఇంకోళ్ళని కలవరు, వాళ్ళ బతుకాళ్ళు బతుకుతూ ఉంటారు. సో అలాంటిదప్పుడు మేము ఫ్యామిలీ అనేది ఎప్పుడు దాసనారాయణరావు ఉన్నప్పుడు అవసరం వచ్చినప్పుడు అందరినీ కలిపేవారు, చేసేవాళ్ళు. అప్పట్లో రామారావు ఉన్నప్పుడు రామారావు కలిపేవారు, చేసేవారు. నాగేశ్వరరావు ఉన్నప్పుడు కలిపేవారు, చేసేవారు. తర్వాత కృష్ణ గారి వరకు కూడా కొంతవరకు జరిగింది. ఆ తర్వాత లేదు. ఎవరికి ఎవరో తెలియదు. మధ్యలో చిరంజీవి గారు ట్రై చేశారు, ఒకసారి మీటింగ్ పెట్టారని దారిలోకి వచ్చింది అనుకున్నాం. మళ్ళీ ఎవరు దారి వాళ్ళకి. సో ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద అంటే ఎవరు లేరు. ఇండస్ట్రీకి పెద్ద అసలు ఎప్పుడు ఉండరండి, లేరండి. అది దాసనారాయణరావు గారికి అనుకోకుండా ఒక పేదరికం వచ్చింది, దాన్ని నిలబెట్టుకున్నాడు, ఆయన సాధించాడు. ఆయనలాగా మళ్ళీ ఇంకొకళ్ళు రారు, లేరు. దాసనారాయణరావు గారిని ఎన్టీ రామారావుని రిప్లేస్ చేసే మనుషులు రారండి, ఏ రకంగా అయినా. అవును. అంటే ఎట్లా సార్, అంటే ఏ విధంగా? అంటే రామారావు గారు ఆయన నటన పరంగా కానీ, ఆయన చేసిన కార్యక్రమాల పరంగా కానీ, ఆయన రాజకీయంగా కానీ ఆయన రిప్లేస్మెంట్ ఈ రోజుకి రాదు. ఈ దాసనారాయణరావు గారికి అసలు మానవ మాత్రుడు కాదు. అంటే
ఒక రోజు 4 సినిమా 5 సినిమాలు షూటింగ్లు చేసే కెపాసిటీ, సంవత్సరంలో 12 సినిమాలు డైరెక్ట్ చేసి రిలీజ్ చేసే కెపాసిటీ అసలు ఊహించండి. మిషన్ ఇది మిషన్ లాగా చేశాడు. పైగా 12 సినిమాలు చేస్తూ మధ్యలో యాక్టింగ్ చేస్తూ కథా మాటలు పాటలు అన్ని సినిమాలకి చేసి ఇవన్నీ చేయాలంటే మనిషి వేషం వేస్తూ మధ్యలో ఇన్ని చేయటం అనేది మనిషికి సాధ్యమండి. ఇది కాకుండా పంచాయతీలు, యూనియన్ పంచాయతీలు, ఊరు పంచాయతీలు అని చేసేవాడు. సో ఒక మనిషికి అసలు నిద్రపోయే టైం ఎప్పుడు ఉండేది తెలిసేది కాదు. అంత కష్టపడ్డాడు ఆయన. సో అంత టైం ఇచ్చేవాడు బయట వాళ్ళకి. ఇంత బిజీలో కూడా ఈ జనానికి సమస్యలకి టైం ఇచ్చేవాడు. సో మానవ మాత్రుడు చేసే పని కాదు. అందుకని ఆయన పెద్దడయ్యాడు. ఇండస్ట్రీ పెద్ద అని అందరూ గౌరవించారు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఆయన దగ్గరికి అవసరమైతే వెళ్లాల్సి వచ్చేది. ఆయన దగ్గరికి వెళ్తేనే మా పని జరిగేది, సమస్య క్లియర్ అయ్యేది. అట్లాగే ఎన్టీ రామారావు గారు ఆయన టైపులో ఆయన. సో వాళ్ళిద్దరిని అసలు ఆలోచించి మనం ఊహించామంటేనే భయం వేస్తున్నారు. సార్ అంటే ఇప్పుడు సమస్య ఏదైనా వస్తే ఇంకా ఒకరి దగ్గరికి వెళ్ళే వాతావరణం ఇండస్ట్రీలో లేదు ఇప్పుడు. యూనియన్స్ ఉన్నాయి, ఫెడరేషన్ ఉంటుంది, ఛాంబర్ ఉంటుంది, అక్కడికే తప్ప పలానా మనిషి దగ్గరికి వెళ్తే సమస్య అవుతుంది అనేది ఏముంటుంది. అవును. అంటే ఆ మధ్యన ఎవరో అన్నారు, దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు ఉన్నట్టయితే ఈ మధ్యకాలంలో స్ట్రైక్ అయింది కదా సార్, అది కొంచెం ఎర్లీగా క్లోజ్ అయ్యేది. ఇప్పుడు ఎవరు లీడ్ చేయాలో, ఎవరి మాట ఎవరు వింటారో తెలియని పరిస్థితి ఉందనేది. అది ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి, చేసిన వాళ్ళకే తెలియదు. సో దాని మీద మనం పెద్ద మాట్లాడతాం అనవసరం. అది 2 సార్లు చేశారు, ఏమన్నా చేశారు, కొండ వేలుకొని పెట్టినట్టు. ఒక్క సమస్య పరిష్కారం అవ్వలేదు. 2 times 30, ఒకసారి 50 days 40 days చేశారు. మొన్న 3 రోజులు ఏదో చేశారు. ఏది సాల్వ్ అయింది? ఒక సమస్య చెప్పండి సాల్వ్ అయింది. ఇది సాల్వ్ చేసాం అని చెప్పాలి కదా. పూర్తి రిజల్ట్ వచ్చినట్టుగా అనిపించలేదు. ఎందుకు మా వేసినప్పుడు 30 మంది రోజులు షూటింగ్ చేసి పాపం చిన్నవాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు. పెద్దవాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, చిన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అవి కంప్లీట్ అవ్వక. ఏది మాట్లాడినా మళ్ళీ కాంట్రవర్సీ అంటారు, నిజాలు మాట్లాడితే కాంట్రవర్సీ అంటారు, ఫ్యాక్ట్ మాట్లాడితే వివాదం. ఒకరి వైపు మాట్లాడితే ఇంకొకరికి నచ్చదు. అంటే ఏ విధంగా చూసుకున్నా మనం ఓపెన్ గా మాట్లాడే ఆ మైండ్ మనం చంపుకోవాలేమన్నంత వాతావరణం వచ్చేసింది. భయం వచ్చేసిందండి. రైట్, భయం వచ్చిందండి. ఇప్పుడు రాజకీయంగా కానీ మన సినిమాల్లో కానీ మనం ఏ విషయం నిజం మాట్లాడాలంటే భయం ఉంది. అన్లెస్ నాకేం లేదు, నాకేం సంబంధం అని ఉండే వాళ్ళకి పర్లేదు, కానీ నేను ఇండస్ట్రీలో ఉండాలి లేకపోతే నేను రాజకీయంలో ఉండాలి అన్నా నిజం మాట్లాడలేం, ఛాన్సే లేదు. ఓకే సార్, లేటెస్ట్గా మనం చూసాం ఈ అనసూయ వివాదం సంబంధించి. సరే, ఆ వివాదం సంబంధించి మీరు మాట్లాడారు, అంతా అయిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే బట్టలు పూర్తిగా కప్పుకొని యాక్ట్ చేయటం అనేది పాసిబిలిటీ అవుతుందా? ఎందుకంటే సంస్కారబద్ధంగా ఉండాలి, బట్టలు వేసుకోవాలి, కొందరు హీరోయిన్లు మంచిగా చీరలు కట్టుకొని కూడా నటించారని కొందరు వాదన. ఇందాక రెండో వాదన మా బాడీ మా ఇష్టం అని స్కిన్ షో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏంటి సార్, ఇది ఎప్పుడు నలుగుతున్న ఇష్యూగా ఉండిపోతుంది? అంటే అసలు ఏదైనా కానీ కథను బట్టి ఉంటుందండి. ఇప్పుడు మొత్తం స్కిన్ షో చేస్తున్న అమ్మాయి కూడా ఒక పవిత్రమైన క్యారెక్టర్, ఏదో భక్తి రస చిత్రం తీస్తాం అనుకోండి, చీర కట్టక ఏం చేస్తాం? అంతే సార్. అవును, గుడ్లు తీసుకుని ఏం చేయలేం కదా. అవును. సో అది ఏదో కథను బట్టి ఉంటుందండి. ఇప్పుడు మోడర్న్ డేస్, ఇవాళ మామూలు రోడ్డు మీదకి వెళ్తే బట్టలు షార్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు, చిన్న బట్టలు వేసి తిరుగుతున్నారు అమ్మాయిలు. సో అది ఏదో ఇంకో వింతగా, ఒకప్పుడు వింతగా చూసేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇవాళ అసలు దాన్ని పట్టించుకోవట్లేదు, కామన్ అయిపోయింది. అది స్కిన్ షో అని మనం అనుకోవటం తప్పు కదా. ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. మామూలు నార్మల్ లైఫ్ అని మనం ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? దాని స్కిన్ షో అనే పదం ఎందుకు వాడుతున్నాం? అసలు పదం ఎందుకు వాడుతున్నాం? ఆ పదం వాడకూడదు కదా, అదే తప్పు అది. సో వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం. అవును, మనం లాగులు వేసుకుని తిరగచ్చా? ఇప్పుడు వాళ్ళు లాగులు వేసుకోకూడదా? వాళ్ళు బనీన్ వేసుకుని మనం తిరగచ్చా? వాళ్ళు బనీన్ వేసుకోకూడదా? మన ఇది కూడా కొందరు క్వశ్చన్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఫిజికల్గా కొన్ని వాళ్ళకు వేరే రకంగా ఉంటారు వాళ్ళు. సో దాని మీద మనకి తెలియకుండా తరతరాలుగా ఒక ఐతో చూస్తాం అలవాటు అయిపోయింది పురుషులకి. సో ఇవాళకి ఇంకా మారలే. ఇప్పటికి చాలా తగ్గింది, కానీ ఇవాళకి మనుషులు మారలా. కొంతమంది ఉంటారు, కొంతమంది మనుషులుగా ఉంటారు, కొంతమంది చాటుగా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది మృగాలు అయ్యి ఎమ్మటబడేవాళ్ళు ఉంటారు, రేపులు చేసేవాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు. ఓకే. సో దానివల్ల అవుతుందంటే ఇప్పుడు బట్టలు వేసుకుంటేనే రేపులు అవుతున్నాయి. బట్టలు వేసుకోకుండా చిన్నపిల్లని ఎవడు చేయమన్నాడు? 60 ఏళ్ళ ముసలమ్మని ఎట్ట చేస్తున్నారు? అవును. సో దానికి బట్టలు వేసుకుంటే వస్త్రధారణ కాదు. కొంతమంది జంతువుల దగ్గరికి వెళ్తున్నారు, వాటికి ఏమున్నాయి వెళ్తున్నారు. అందుకని అది మనిషి సైకాలజీ అండి. దాని గురించి మనం
ఏదో ఈ సినిమాల్లో అయిపోయిందో లేకపోతే బట్టలు వేసుకోకపోతే అయిపోయిందో అనుకుంటా మన అమాయకత్వం, మూర్ఖత్వం అది. ఎస్ సార్. మరి దాని మీద ఎందుకు సార్ ఇంతగా జుట్లు పీక్కోవడం, రచ్చ రంబోల కేసులు, గందరగోళం? ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా భారతదేశం ఈజ్ షైనింగ్ అండి, ఇండియా షైనింగ్, పని లేదు, అన్నీ ఫ్రీగా జరిగిపోతున్నాయి, ప్రశాంతంగా ఉన్నాం మనం, టైం పాస్ అవ్వాలి కదా, ఏదో ఒకటి చేయాలి మనం. యూట్యూబ్లో ఉన్నాయి ఇదంతా అది రెవెన్యూ మోడ్ అయిపోయింది చాలా మందికి. సో దాంట్లో మనం ఏదో ఒకటి మాట్లాడాలి, డబ్బులు వస్తాయి, ఎంత కాంట్రవర్సీ చేస్తే అంత ఎక్కువ వస్తుంది, ఇక ఎంత బూతులు మాట్లాడితే అంత ఎక్కువ చూస్తున్నారు. సో దానికి ఏవో ఎక్కువ అయిపోతుందండి. అవును, అది ఎక్కువైపోయి మేకింగ్. కొంతమంది ఇప్పుడు ఏమైందంటే అందరికీ రాదు రెవెన్యూ, ఓ నలుగురికి వచ్చిందని చెప్పి వాళ్ళకి వస్తాను మనకు రాదా అని చెప్పి వీళ్ళు కూడా అదే లైన్లో వెళ్తున్నారు. సో దాంతో ఏమైపోయింది, అది బాగా పెరిగిపోయి నిరుద్యోగం కాదు, ఇది ఉద్యోగం అనమాట, ఇది ఒక రకమైన ఉద్యోగం, ఇదే ఒక ఉద్యోగం వాళ్ళకి. ఈ ఉద్యోగంలో వాళ్ళు పాపం వాళ్ళు సిన్సియర్గా ఉద్యోగాన్ని సరిగ్గా చేస్తున్నారు, వాళ్ళని గౌరవించాలి మనం. దే ఆర్ డూయింగ్ దర్ డ్యూటీ ప్రాపర్లీ, అంటే ఎర్నింగ్ కోసం కదండి. సో వాళ్ళ తప్పులేదు. అంటే మరి శివాజీ అనసూయ వివాదంలో ఎవరిది కరెక్ట్ అంటారు, ఎవరిది రాంగ్ అంటారు? ఎవరైనా కరెక్టే, ఆయన కరెక్ట్, ఈయన కరెక్ట్. ఆయన నోరు జారకపోతే, సామాన్యమైన పదం వాడకుండా ఉంటే తప్పు లేదు, తప్పు అసలేం లేదు. ఆయన చెప్పింది ఆయన అనిపించింది చెప్పాడు, అమ్మ బట్టలు వేసుకుంటామ్మా అన్నాడు, అంతవరకు ఆగాలి. అవును, పైన ఎక్స్ట్రా డైలాగ్ అనకుండా ఉండాల్సింది, అది ప్రాబ్లం వచ్చింది. ఈవిడ కూడా ఆవిడ బట్టల సంగతి చెప్తే వాళ్ళ ఇష్టం, మా ఇష్టం మేము అనుకోవటం తప్పే ఉందండి, కరెక్టే. ఎవరైనా కరెక్టే. రైట్. అంటే మీరు అన్నట్టు రెండు వైపులు పదునున్న కత్తిలాగా ఇవి అంశం ఉండిపోయింది. అంతే. ఓకే సార్, ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు అనేది ఇప్పుడు బిగ్ డిస్కషన్ అయిపోయింది సార్. ఎందుకంటే మేము చాలా భారీగా ఒక సినిమా తీస్తున్నాము, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాము, పాన్ ఇండియా, మా హీరోని ఎట్లా చూపిస్తున్నాం, అట్లా అని చాలా హడావుడినంతా స్టార్ట్ అయిపోయి లేటెస్ట్ 2 ఎగ్జాంపుల్స్ మీద ఎక్కువ డిబేట్ జరుగుతుంది సార్. దురంధర్ ఎందుకు హిట్ అయింది, రాజా సాబ్ ఎందుకు ఫట్ అయిందంటే ఏం చెప్తారు? దురంధర్ సినిమాలాగా తీస్తే ఎప్పుడైనా హిట్ అవుతుంది. ఇప్పుడు దురంధర్ ఈ మధ్య జరిగింది, మీరు అంతకుముందు గదర్ 2 అని ఒకటి వచ్చింది. అవును సార్. అది ఇంకా తక్కువలో, ఇది 250 కోట్లు 60 కోట్లు దురంధర్, అది 60 కోట్లే. దురంధర్ చేసినంత అది చేసింది. 60 కోట్లకి అతను అందులో కండెమ్డ్ హీరో ఆ టైంకి, సన్నీ డియోల్, ఇప్పుడు హీరో, అందులో హీరోయిన్ కూడా లేదు, ఎవరున్నారో ఎవరు లేరో తెలియదు, డైరెక్టర్ కూడా మామూలు డైరెక్టరే ఆ సినిమాకి, అది ఇరగబాదేసింది. ఆ తర్వాత వచ్చిన బోల్ బులయ్య అట్లాగే ఆడింది. చాలా సినిమాలు ఆడుతున్నాయండి, అప్పుడు వచ్చిన సినిమాలన్నీ ఆడుతూనే వచ్చినాయి. ఈ మధ్యలో ఇంకోటి కూడా ఆడింది కదా, చావా ఆడింది. ఆయన పెద్ద హీరోయిన్ కాదు, మరి అది కూడా బాగా ఆడింది. సో ఏదైనా కానీ కంటెంట్ని పట్టుకుని ఆడుతూ ఉంటాడు సినిమాలు. అది పాన్ ఇండియా అని పులిని చూసి నక్కవాత పెట్టుకుందని. పాన్ ఇండియా అంటే మనకి మన అమాయకత్వం ఏంటంటే, రాజమౌళి గారు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు, ఒక టార్గెట్ సెట్ చేశాడు, లేదా ఇది సెట్ చేశాడు. ఆయన ఏం చేసి వస్తాడు, ఆయన సినిమాలకి పులిని చూసి నక్కవాత పెట్టుకోవటం అంటే అది. ఆయన హీ మేక్స్ ఇట్ షూర్ దట్ ఇట్ విల్ నాట్ క్రాస్ 30%. రెమ్యునరేషన్స్ 30% క్రాస్ అవ్వకుండా 70% ప్రొడక్షన్కి పెట్టుకుంటాడు. ప్రొడక్షన్ మీదే ఖర్చు పెడతా ఉంటాడు. ఆయన తీసేదేదో తీస్తాడు, ఆయన ఆలోచన వేరు, ఆయన బాగా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆయనలాగా మనం సినిమా తీయలేం. ఆయనలాగా మనం ఏం చేయగలం, డబ్బులు ఖర్చు పెట్టగలం. ఎలా ఖర్చు పెట్టగలం, విచ్చలవిడిగా ఖర్చు పెడతాం కాకుండా రెమ్యునరేషన్లు పెంచగలం. ఆయన రూపాయి ఇస్తే మనం 12 రూపాయలు ఇస్తాం. ఆయన మ్యాచ్ చేయాలి కదా, ఆయన 200 కోట్ల మనం ఖర్చు పెట్టలేం, అంటే ఖర్చు పెడతానికి అవకాశం లేదు. రాజమౌళిలాగా ఆలోచించడం మన వల్ల కాదు. కాబట్టి మనకు వచ్చిన అవకాశం ఏంటంటే, మన ఈ డబ్బు రాజమౌళి గారు పెట్టిన 100 కోట్లని ఏం చేయాలి, నేను 80 కోట్లు రెమ్యునరేషన్లు ఇచ్చాను అనుకోండి, 20 కోట్లు పెడితే 100 కోట్లు అయిందిగా. ఆయన 20 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి 80 కోట్ల సినిమా తీస్తున్నాడు, అది మనం ఆలోచించట్లేదు. సో దాన్ని రివర్స్ చేసి మనం దాన్ని, రాజమౌళికి సినిమా ప్రధానం, మరి వీళ్ళకి ఏంటి ప్రధానం అని సార్? సినిమా ప్రధానం సార్. ఇప్పుడు దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్యాషన్ అండ్ మార్కెటింగ్. ప్యాషన్తో సినిమా తీసేవాళ్ళు ప్యాషన్తో తీస్తారండి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అని మొన్న 2.5 కోట్లతో వచ్చిన సినిమా 40 కోట్లు చేసింది. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందండి, 30-40 కోట్లు ప్రాఫిట్ వచ్చిందండి. మొన్న వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ 3.5 కోట్ల సినిమా, అది కూడా 15 కోట్లు 20 కోట్లు చేసింది. సో
మనం ప్యాషన్తో తీశారు ఆ సినిమా. నువ్వు 2.5 కోట్లకి ఎందుకు సినిమా తీయవు? అవును. నేను పెద్ద ప్రొడ్యూసర్ని అయిపోవాలి, నేను కూడా 500 కోట్లు సినిమా తీయాలి అని నాకు ఒక కోరిక కలుగుతుంది. అవును. సో తీసి నేను ఒక హీరో 100 కోట్లు ఇస్తాను, ఇంకోటి 100 కోట్లు ఇస్తాను, ఎందుకు తీస్తాను తెలియదు, 4-5 ఏళ్ళు తీస్తాను, 500 కోట్లు అయిపోయింది, నన్ను అన్యాయం చేసేది ఇండస్ట్రీ, ప్రజలు అంటాం. ఎందుకు అవుతుంది? అది నీ తప్పు కదా. అవును, మీరు అన్నట్టు మెప్పించినట్టు తీయకపోవడం నీది కదా తప్పు. సినిమా సరిగ్గా తీయి, ఆ సినిమాలు ఆడుతున్నాయి, మన దగ్గర ఆడినాయి కదా. అవును. ఇప్పుడు మీరు దురంధర్ ఎగ్జాంపుల్ చెప్పమంటున్నారు, ఎందుకు మన రాజవేడ్స్ రాంబాయి, లవ్ హార్ట్స్ ఎందుకు తీసుకోం మనం? అవును, మన ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకో, మన దగ్గర తీసుకోను, మన దగ్గరే వస్తుంది. 3.5 కోట్లతో తీసిన సినిమా 15 కోట్లు వచ్చిందంటే 5 రెట్లు లాభం కదా. అది 2.5 కోట్లు 40 కోట్లు చేసింది. 40 కోట్లు, ఓకే. అది కదా ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అవును, మనం అలా తీయలేము. మళ్ళీ మనకు భయం, మళ్ళీ మనకి అంటే భయం కూడా కాదు, ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు ఇప్పుడు చెప్పమని ఎవరికి తెలియదు సార్, నాకు కూడా తెలియదు. ఇప్పుడు మరి ఈ సినిమా 100 డబ్బులు పోయినా ఈ సినిమాల పేర్లు, మీరు చెప్పిన సినిమాల పేర్లు ప్రొడ్యూసర్లు మనకు తెలుసు. అవును, నాకు ప్రొడ్యూసర్గా గుర్తింపు రావటం నాకు ఇక్కడ అవసరం. సినిమా తీసి డబ్బు సంపాదించడం, సినిమా ప్యాషన్తో తీయటం, మంచి సినిమా తీయటం అనేది నా ప్యాషన్ కాదు. నేను బిగ్గెస్ట్ సినిమా తీశాను, నా సినిమా ఇండస్ట్రీలో నేను చాలా పెద్ద ప్రొడ్యూసర్ అనిపించుకోవటం నాకు అవసరం. అది అదే జరిగిందా? సినిమాల పేర్లు నాకెందుకు. అదే సార్, అంటే ఈ మధ్య కాలంలో బాగా హైప్ తో వచ్చిన సినిమా రాజసాబ్, పాన్ ఇండియా అని, ప్రభాస్ మార్కెట్ కూడా మనకు తెలుసు. అంటే హైప్ అని మీరు అనుకుంటున్నారు. హైప్ ఉంటే మరి ఓపెనింగ్ రావాలి కదండి. ఓపెనింగ్ రాలేదంటే హైప్ లేదండి అని అర్థం. ఓకే, హైప్ ఉందని మనం అనుకుంటే ఎట్ట కుదురుతుంది? ప్రజల్లో రావాలి, ప్రజల్లోకి వస్తే హైప్ ఉన్నట్టు. ఇప్పుడు ఏమీ లేని లిటిల్ హార్ట్స్ ఓపెనింగ్ వచ్చింది, ఇంత హైప్ ఉన్న సినిమా అని మీరు చెప్పేదానికి ఓపెనింగ్ ఎందుకు రాలేదు? రైట్, అవును, రావాలి కదా. ఉందా లేదా అనేది మనం డిసైడ్ చేయాలి. మనం అనుకుంటున్నాం, అవును, మన డబ్బులోనే కాబట్టి పబ్లిసిటీ ఇస్తున్నాం, హైప్ ఉందని. హైప్ జనానికి రావాలి, మనకు కాదు. అవును సార్, ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు సార్, ప్రతి ఒక్కరూ అదే అంటున్నారు. మనం గమనిస్తే కేవలం డైరెక్ట్గా స్ట్రైట్ తెలుగు సినిమాగా తీయాలనుకున్న కొన్ని సినిమాలు సగం షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది పాన్ ఇండియా అని అంటున్నారు, 4-5 భాషలు అంటున్నారు. అసలు ఏంటి సార్ ఇది? ఇది అంటే మార్కెట్ చేసుకోవటమా, లేదంటే అందరూ ఏదో ఒక దారిలో వెళ్ళిపోతున్నారా? అదే పులి చూసి నక్కువ తిట్టుకుందని చెప్పాను కదా. ఏం లేదు, ఊరికి పాన్ ఇండియా అంటే పెద్ద సినిమా అనుకుంటారు, ఓపెనింగ్ వస్తుంది అనే అమాయకత్వం. ఓకే, అంటే సినిమా మేకింగ్ ఒక అవగాహనతో చేయాల్సిన అవసరం చాలా ఉంది. అదృష్టంతో చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అదృష్టంతో చాలామందికి వర్కౌట్ అవుతుంది. ఓకే, సో అవగాహనతో కొంతమందికి వర్కౌట్ అవుతుంది. సో ఈ అదృష్టం ఉన్న వాళ్ళని చూసి అవగాహన లేని వాళ్ళు వచ్చి దాన్ని చేసుకోవటం, వాళ్ళ అదృష్టంతో వాళ్ళకి మంచి వర్కౌట్ అయింది. నాకు అవగాహన లేదు, అబ్బా వాళ్ళు చేసేసి నేను చేయనా, మీరు నాకు తెలుసండి, మీరు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, నేను 50 ఏళ్ళ నుంచి ఉన్నా, మీరు రేపు ఒక సినిమా లిటిల్ హార్ట్స్ మీరు తీశారు, సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మీరు ముందు చూసి నేను ఇంకో సినిమా తీస్తాం అనుకుంటే కుదరదు. లేదా నేను రాజమౌళి గారిని చూసి నేను 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తే మొత్తం పోతుంది, నాకు ఉన్నది ఉంచుకుందే పోతుంది. సో ఇది మనం చేయకూడదు, అవగాహన కావాలి. ఓకే, అవగాహన లేకుండా ఇమిటేట్ చేయటం, కాపీ కొడతాం చేస్తే కొంచెం కదా మొత్తం బోల్తా కొడతారు. కొట్టిని కూడా సినిమా, తెలుగు సినిమాలు లాస్ట్ ఇయర్ అంతా మీకు దెబ్బ కొట్టిందంటే అదే దెబ్బ. అవును సార్, అవును. మీరు చెప్పండి, ఒక సినిమా పేరు చెప్పండి, హిట్ అయిన సినిమా పేరు. కొంచెం చెప్పుకోదగ్గ హిట్ ఏం లేదు కదా. పాన్ ఇండియా అన్న సినిమా పేర్లు చెప్పండి, ఒక హిట్ అయిన సినిమా. మళ్ళీ మీరు అన్నట్టు ఆ రాజమౌళి అవే కనిపిస్తున్నాయి, కానీ ఆ తర్వాత పాన్ ఇండియా మోడల్ వచ్చిన ఈ సినిమా కూడా కొంత సక్సెస్ పాత్ అందుకోలేదు. ఓకే, అంటే ఇప్పుడు స్ట్రైట్గా తీసిన తెలుగు సినిమాలు కూడా ఇప్పుడు మనం మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసాం సార్, ఆయన స్ట్రైట్గా తెలుగులోనే తీశారు, తెలుగులోనే రీజనల్ సినిమాలు ఆల్ ఇండియా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సక్సెస్ ఫార్ములా ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఆయన కొత్తగా ఏం తీయట్లేదు, ఒకటే కామెడీ జానర్ తీస్తున్నారు మళ్ళీ. అంటే మన ప్రాబ్లం ఏంటంటే హీరోలు అందరూ నేను కామెడీ సినిమాలు చేయకూడదు, యాక్షన్ సినిమా చేస్తే 1000 కోట్లు వస్తుంది అనే ఒక ఆలోచనలో పడిపోయారు. ఒక స్కేల్కి అలవాటు, స్కేల్ కావాలి, ఆ స్కేల్ కోసం యాక్షన్ సినిమా చేయాలి మనం అనుకుంటారు. యాక్షన్ సినిమా చేస్తే అవుతుంది, యాక్షన్ సినిమా కోసం ఖర్చు అవుతుంది ఆటోమేటిక్గా, ఫైట్లు కావాలి, పాటలు కావాలి, ఇవన్నీ చేస్తారు. ఈ అనిల్ రావిపూడి ఒక చిన్న ఫార్ములా ఒకటి పట్టుకున్నాడు. ఫార్ములా చిన్నదేం లేదు, 4 రోజుల్లో జంజాల్ గారు చేశారు, ఆ తర్వాత ఈవి సత్యనారాయణ గారు చేశారు, ఇట్లా రకరకాలు చాలామంది చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ ఫార్ములా ఈయన చేస్తున్నాడు, ఈయన పర్ఫెక్ట్గా చేస్తే వస్తున్నాయి. లాస్ట్ సంక్రాంతికి 60 కోట్లు పెట్టి ఆ సినిమా చేస్తే అది 300 కోట్లు వచ్చింది. ఇది 150-200 కోట్లు పెట్టి తీస్తే ఇది 300-400 కోట్లు వచ్చింది. సో
పైగా సంక్రాంతి పండగ అప్పుడు ఏంటంటే మేజర్గా సినిమా ఫ్యామిలీస్ని అట్రాక్ట్ చేసే సినిమాలు రావాలండి. ఎస్ సార్. వస్తే చూస్తారు. సో ఈసారి వచ్చినాయి అన్ని, అందుకనే అన్ని సినిమాలు బెటర్గా చేసినాయి. ఓకే. శివశంకర్ వరప్రసాద్ కూడా అట్లాగే బాగా చేసి. అండ్ మీకు అనిపించింది ఏంటి సార్ సంక్రాంతికి 5 సినిమాల్లో సంక్రాంతి మనగాడు ఎవరంటే ఏమంటారు? అందరూ మనగాళ్ళే. డబ్బులు వచ్చిన వాళ్ళు అంతా మనగాళ్ళే కదా సార్. డబ్బులు రాని వాళ్ళ గురించి మనమే మాట్లాడతాం. అవును, వచ్చిన వాళ్ళు మనగాళ్ళే, అందరూ మనగాళ్ళే. ఓకే. ఇప్పుడు ఈయనకి మన శివశంకర్ ప్రసాద్ ప్రాఫిటబుల్ సినిమా, అనగనగా ఒక రోజు రాజు ఫార్ములా ప్రాఫిటబుల్, నారి నారి నడుమోరారు కూడా నాకు డబ్బులు వచ్చినాయని చెప్తున్నారు వాళ్ళు. చాలా ప్రాఫిటబుల్లే అయిపోయి. అంటే ఇప్పుడు ప్రాఫిట్ అని చెప్పేదానికి అసలు వాస్తవం అసలుకి చాలా తేడా ఉంటుందని అంటారు సార్. ఎంతవరకు వాస్తవం సార్ అది? ఉంటే చాలా చోట్ల ఉంటాయి. బట్ ఎందుకు చెప్పుకుంటారంటే వాళ్ళు కొన్ని అవసరాలకు చెప్తూ ఉంటారు. బట్ దగ్గరికి వస్తేనే చెప్తారండి. అంటే మొత్తం పోయిందనుకోండి, నాకు ప్రాఫిట్ వచ్చిందని చెప్పలేంగా. అవును, నేను 10 కోట్లు పెట్టి సినిమా తీసా, 9.5 కోట్లు వచ్చింది. 50 లక్షలు పోయిందంటాం కానీ నాకు 1 కోటి మిగిలింది అంటే బెటర్. పాజిటివ్ వైబ్ క్రియేట్ అది అట్లా చెప్తారు తప్ప మొత్తం పోయినాడు చెప్పినాక నమ్మరుగా. అవును, 9.5 వచ్చింది కాబట్టి నేను చెప్తాను నమ్ముతారు. మీరు నా వచ్చి ఉంటుంది లెక్కలు తెలియదుగా మనకు అనుకుంటారు. అవును, అదే నేను మొత్తం 1 కోటి రూపాయలు కూడా రాని సినిమాకి నేను ప్రాఫిట్లో ఉన్నానంటే పిచ్చోడని నవ్వుతారు. అవును. ఎస్ సార్. ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్ కూడా ఇష్యూ అవుతుంది సార్. హీరోలు కూడా 100 కోట్లు 70 కోట్లు 80 కోట్లు ఇట్లా తీసుకుంటున్నారు. దానివల్ల సినిమా బడ్జెట్ పెరుగుతోంది అన్నది, దానికి టికెట్లు ధరలకు లింక్ చేసి పబ్లిక్ కూడా చూస్తున్నారు. ఏంటి సార్ ఈ సర్కిల్? ఎవరిది ఇందులో తప్పు, ఎవరిదంటే ఏం చెప్తారు? ప్రజలదే తప్పు. ఇప్పుడు ఎంత టికెట్ పెట్టినా వీళ్ళు చూడటం, పాప్కార్న్ రేట్ ఎంత ఉన్నా సినిమా చూసి పాప్కార్న్ కొనుక్కుంటాం వాళ్ళ తప్పు. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు తీస్తున్నారు, రేట్లు పెంచుతున్నారు. తప్పే ఉంది దాంట్లో. ఓకే. నా ఉద్దేశంలో అన్నీ తప్పే. టికెట్ రేటు పెంచడం తప్పు, పాప్కార్న్ రేట్ ఉండటం తప్పు, అన్నీ తప్పే. కానీ వాళ్ళు చేస్తుంటే వెళ్తున్నారు కదా. ఓకే. మీకు రెవెన్యూ అంత వస్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఈ మాట అన్నా అనుకోండి, ఈర్ష్య అంటారు. నీకు చేతగా నువ్వు అంటున్నావు అంటున్నారు. అవును, నాకు చేతగా నిజమే. అవును, నిజమే, నాకు చేయటం చేత కాదు. కానీ అందరూ చూస్తున్నప్పుడు మనం ఎందుకు కామెంట్ చేయాలంట. ఓకే. కామన్ మ్యాన్ అంటున్నా, కామన్ మ్యాన్ కూడా వెళ్ళి చూస్తున్నాడు కదా. అవును. ఎంతమంది దగ్గర అంత డబ్బులు ఉంటాయండి? రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టి అంత డబ్బు ఎవరి దగ్గర ఉంటుందండి? అయినా పెట్టి సినిమా చూస్తున్నారు. టికెట్ ఒక్కోసారి 1000 రూపాయలు కూడా పెడుతున్నారు. టికెట్ కొనపోయినా టికెట్ 10 రోజుల వరకు చాలా హైయెస్ట్ 500-400 రూపాయలు టికెట్ పెట్టుకున్నా ఇంకో 300-400 పెడితే 1000 రూపాయలు అయిపోతుంది. 1000 రూపాయలు పెట్టగలిగే స్తోమత ఉంటున్నప్పుడు, మనం స్తోమత నుండి పెడుతున్నప్పుడు మనం ఎవరు అడుగుతానికి పెట్టండి. మరి హీరోల రెమ్యునరేషన్ ఏమంటారు సార్? మరి అంత డబ్బు వస్తున్నప్పుడు నా ఎందుకు తక్కువ తీసుకోవాలంటాడు హీరో. పైగా మనం ఆఫర్ చేస్తాం. నాకు తెలిసండి ఏ హీరో నా రెమ్యునరేషన్ సెట్ చేయమని అడగడండి. ఓకే. హీరోకి మనమే వెళ్ళి, సార్ నీకు అంత ఇస్తాను ఇంత ఇస్తాను వెళ్ళి వీళ్ళు, బాబు నువ్వు 100 కోట్లు బాబు, లేకపోతే నువ్వు 500 కోట్లు బాబు అనేది మనం. ఓకే. పాప ఆ బాబులేమి అంత మనం ముందు లేపుతాం, మనమే లేపుతాం. ఓకే. దాంతో ఇంకా ఆటోమేటిక్గా మార్కెట్ అనేది సెట్ అయిపోతుంది. అది వాళ్ళకి పెంచడం కాదండి, వాళ్ళకి పెంచడం వల్ల నష్టం ఎంత వస్తుందంటే చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా రేట్లు పెరిగిపోతున్నాయండి. అవును. సో చిన్న సినిమాలకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఈ అదృష్టం ఏంటంటే మన ఈ 2 సినిమాలు ఆడటంతో అంత కొత్త వాళ్ళని తీసుకొచ్చేస్తానంటే, అంతకుముందు బలగం కూడా అట్టగా చేశారు. అట్లాంటి సినిమాలు వస్తూ ఉంటే కొత్త జనం వస్తారు. బట్ ఏమవుతుంది, వాళ్ళు కూడా ఒక సినిమా హిట్ అవగానే వాళ్ళని కూడా వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ అడగొడతారు. మనం 5,000 రూపాయలు ఇచ్చి బలగం సినిమాలోనో లేకపోతే మన రాజు వెడ్స్ రాంబాయిలోనో తీసాం అనుకోండి, అతనికి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి పెట్టేస్తారు. అవును. నెక్స్ట్ టైం ఆ మనిషి ఉండడు మన చేతుల్లో. ఆ తర్వాత ఆ సినిమా ఆడకపోతే అతను ఉండడు మళ్ళీ 1 కోటి రూపాయలు. సార్ మరి ఈ ఓటీటీలకు సంబంధించి ముందేమో అబ్బా ఆహా ఓహా అన్నారు, ఓటీటీలు వచ్చాయి మాకు కొంత బెనిఫిట్ అవుతుంది అన్నారు, థియేటికల్ రైట్స్ బెనిఫిట్ అవుతుంది, నిర్మాతలకి ఇది గుడ్ డేస్ అన్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఇదే పాడ్కాస్ట్లో మాట్లాడిన ఒకరిద్దరు స్టార్ డైరెక్టర్లు, ఒకరిద్దరు స్టార్ ప్రొడ్యూసర్స్, మనం ఇందాకలు అనుకున్న పరిభాషలు స్టార్ ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఓటీటీల వల్ల ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు, ఒక రకంగా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు, 27 రోజులని పెట్టిన రూల్ అనేది మా మెడకు చుట్టుకుంటుంది అని అంటున్నారు. ఏంటి సార్, ఏది ఫ్యాక్ట్, ఎవరు కరెక్ట్ ఇందులో? ఎవరు కరెక్ట్ కదా సార్, అది కరెక్ట్ కాదు. వ్యాపారం చేస్తానికి మనం వచ్చాం. అవును. ప్యాషన్తో వచ్చాం. మా రోజుల్లో అప్పట్లో వచ్చిన వాళ్ళు మేము కాదు, మాకంటే ముందు వాళ్ళు ప్యాషన్తో వచ్చారు. ఉన్నా లేకపోయినా సినిమాలు తీసాం. థియేట్రికల్ డబ్బుల మీదే ఆధారపడి బతికేవాళ్ళం.
థియేటర్ మీదే బతకాలంటే సినిమా ఇప్పుడునండి సినిమా ఎందుకు ప్రజల్లో ఉండాలి, ఆహా థియేటర్లో విజిల్స్ వేయాలి, చూడాలి, చూస్తే ఆ ఆనందం ఉంటుంది. మా రోజుల్లో మొగుడు గోల్ సినిమాకి డబ్బులు ఇచ్చారు, డబ్బులు గంపల్లో ఏరుకునేవారు ఆ రోజుల్లో గేట్ కీపర్స్. అది చూసి ఆనందించేవాళ్ళం. రిపీట్ అనేవారు. ఎడ్ల బళ్ళు వేసుకొచ్చారు నా పచ్చని సంవత్సరానికి జనం. అది చూస్తే నాకు ఆనందంగా ఉండేది. ఆ థియేటర్ వాళ్ళు గోల్ అయిన సార్ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతున్నాయి, ఎడ్ల బళ్ళు అన్నీ వచ్చినాయి సార్. అట్లాంటిది సిల్వర్ జూబ్లీ ఆడితే ఒక ఆనందం ఉండేది. సో ఆనందంతో మేము చేసేవాళ్ళం. ఇవాళ ఏంటంటే శాటిలైట్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయిందండి ఇది. శాటిలైట్ వచ్చినప్పుడు శాటిలైట్ మాకు లేదు, కొత్త డబ్బులు అయ్యి. శాటిలైట్ వచ్చినాక శాటిలైట్ డబ్బులు ఆల్మోస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్లో. సో నాకు ఇది ప్రాఫిట్ అనుకున్నది 5 లక్షలు 10 లక్షలతో సినిమా నేను తీస్తే 15 లక్షలు శాటిలైట్ కొనే రోజులు ఉన్నాయి మొదట్లో. సో ప్రాఫిట్ వస్తాం అక్కడ స్టార్ట్ అయింది. దాంతో శాటిలైట్ ఒక కాలం వచ్చినాక అది మొత్తం కట్ చేసి మొత్తం మాయ చేశారు. ఆ తర్వాత ఇది వచ్చింది ఓటీటీ. ఏం చేస్తే ఓటీటీ కూడా అట్లాగే వచ్చిన కొత్తలో 3 కోట్ల సినిమా 7 కోట్లు కొనేవారు వాళ్ళు పెద్ద కంపెనీలు. 7 కోట్లు 8 కోట్లు అట్లా కొన్నారు. ఇప్పుడు సెటిల్ అయిపోయిన పెద్ద కంపెనీలని అట్లా సెటిల్ అయిపోయి వాళ్ళు అనుకున్నది ఇప్పుడు రాలేదు, వాళ్ళకి నష్టం, అందుకని తక్కువ అంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఇంకా ఇవన్నిటికంటే రెండో విషయం ఏంటంటే ఆ రోజు శాటిలైట్ కానీ ఈ రోజు డిజిటల్ కానీ ఓటీటీ కానీ ఎన్ని సినిమాలు సేల్ అవుతున్నాయి. 250 సినిమాలు తీస్తే 70-80 సినిమాలు ఆ పైకి వెళ్ళేది, మిగిలినవన్నీ కిందే ఉంటాయి. సో ఇండస్ట్రీ మొత్తానికి అదేం ఫుడ్ పెడతాండి. ఏమైనా ఓవర్సీస్ కూడా అంతే. ఓవర్సీస్ 40 సినిమాలు వెళ్తాయి సంవత్సరానికి, మిగిలిన సినిమాలన్నీ ఇక్కడే పడి ఉంటాయి. సో ఈ ఎక్స్ట్రా డబ్బు నేను ప్యాషన్తో ఇప్పుడు రాజు మన లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా నేను హైదరాబాద్ కోసం తెలుగు ప్రజల కోసం తీశాను, నాకు వచ్చితే డబ్బులు అనుకుంటే సరే ఉంటుంది. నేను ఓటీటీ కోసం తీస్తున్నాను అని ఓటీటీ కోసం తీస్తే ఆ డబ్బులు రానట్టే ఉంటుంది మరి. అంటే ఇప్పుడు సార్ అంటే ఓటీటీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఒక ఓటీటీ సంస్థ కొంది సార్, ఒక 3 కోట్ల సినిమా 7 కోట్లు ఇచ్చి కొన్నది అనుకుందాం. ఆ సినిమా వాళ్ళకి అంత ప్రాఫిట్ రాలేదనుకోండి, మళ్ళీ తిరిగి నిర్మాతకు అడిగే వాతావరణం ఏమైనా ఉంటుందా? లేదంటే అక్కడితే ఒక్కసారి డీల్ అయిన తర్వాత అక్కడికి డీల్ అయిపోయినాక ఫైనల్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే క్లాస్ పెడుతున్నారు, వాళ్ళు రిలీజ్ అయినాక డబ్బులు ఇస్తామని కొంతమంది అంటారు. ముందే ఇచ్చేవారు ఇంతకుముందు. ఇప్పుడు రిలీజ్ అయినాక థియేట్రికల్ రన్ను బట్టి ఇస్తామని కొత్తగా రూల్ పెట్టారని విన్నాను నేను, నాకు తెలియదు. అప్పుడు ఏమవుతుందంటే థియేట్రికల్ రన్ బాగోకపోతే కూడా వీళ్ళు పర్సంటేజ్ తగ్గిస్తున్నారంట కొంతమంది, అట్లా జరగవచ్చు. సో ఇప్పుడు ఇండస్ట్రీలో పోగొట్లు ఒక రకంగా మారిపోతున్నాయి. అప్పట్లో ఏంటంటే సినిమా అంతా ఒకటిగానే చూసేవారు, కొంచెం ఈ డివిజన్ అనేది లేదు. కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా చూస్తే ఈ మతము ఈ ప్రస్తావనలు రావటం అనేది కొంత ఎక్కువైపోయింది. అంతకుముందు కొద్ది సంవత్సరాలు ఈ ఖాన్ పేరుతో ఉన్న హీరోలు వాళ్ళ సినిమాల మీద ఒక రకమైన సోషల్ మీడియాలో ఒక యుద్ధం జరిగింది. వాళ్ళని సమర్థించే ఒక వర్గం ఎదుటోళ్ళ మీద సోషల్ మీడియాలో అటాక్ స్టార్ట్ చేసింది. లేటెస్ట్గా ఏఆర్ రెహమాన్ ఎపిసోడ్ మనం చూసాం. అంటే 8 సంవత్సరాలుగా నాకు అవకాశాలు తగ్గాయి, మేబీ రిలీజియస్ అది కూడా ఒక కారణం కావచ్చేమన్న అర్థం వచ్చి ఆయన మాట్లాడారు. ఈజ్ ఇట్ రైట్ సార్? నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? అలాంటి ఏఆర్ రెహమాన్ని అందరూ అద్భుతంగా ఆస్కార్ అవార్డు విన్నర్ కదా, ఆయన అన్ని రకాలుగా అందరూ సమర్థించారు కదా, ఆయన అట్లా అంటాం కరెక్టేనా? అంటాం తప్పండి, 100% తప్పు. అయితే ప్రశ్న అడగటమే తప్పు అసలు. ఫస్ట్ రెహమాన్ ఆ ప్రశ్న అడిగిన ఆయన ఎందుకు అడిగాడో నాకు అర్థం కాల. నీకు సినిమాలు ఎందుకు తగ్గినాయి అని అడుగుంటే నాకు ఇందువల్ల తగ్గింది అంటే అతను మనం పూర్తిగా తప్పు అనొచ్చు. నీకు ఎందుకు తగ్గినాయా అని అడిగాడు అతను. ఎందుకు తగ్గితే అయితే అయి ఉండొచ్చు అన్నాడు అతను. అది కూడా అనకూడదు యాక్చువల్గా, ఎట్టి పరిస్థితుల్లో అనకూడదు. అతను లాస్ట్ 10 yearsకి ఏ సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చాడు? కరెక్టే. అవును. ఏ సక్సెస్ఫుల్ సాంగ్ ఉంది? లేదు అతనికి. సో అందుకని తగ్గుతూ ఉన్నాయి. అతను రెమ్యునరేషన్ చాలా హై రెమ్యునరేషన్ ఇచ్చి సక్సెస్ఫుల్ సాంగ్ లేకుండా సినిమాలు తీయటం ఎందుకు అనేది జనంలో తేడా వచ్చి ఉంటుంది. అందుకని తీశారు. బట్ అతను ఏ పరిస్థితిలో రెహమాన్ లాంటి వాడు అనకూడదు ఆ మాట. ఎవరన్నా పర్లేదు కానీ అతను ఆ స్థాయి వ్యక్తి అంటాం చాలా బాధాకరమైన విషయం. షుడ్ కండెమ్ ఇట్ ఆల్సో. సార్ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఈ హిస్టారికల్ ఇష్యూస్ తర్వాత మన దేశభక్తి ఈ రిలేటెడ్ సినిమాలే బాగా వర్కౌట్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. అంటే జనాలు కొంచెం ఆసక్తి చూపుతున్నారు. అంటే ట్రెండ్స్ ఏమైనా మారుతున్నాయా మళ్ళీ, లేదంటే ఎప్పటికీ ట్రెండ్ అప్పట్లాగే ఉందా? ఏం మారలేదండి. మారతాం అంటే మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే చరిత్రని
మనం చూసేసాం. ఉమ్. చరిత్రను ఇప్పుడు మార్చేది అంతా తప్పు అని చెప్తుంది ఇప్పుడున్న సమాజం. ఈ సమాజంలో ఆ చరిత్ర చేసిన తప్పు అని చెప్తా ఉంటే ఇది కొత్తగా ఏం తప్పు చేశారని చూస్తానికి చూస్తారు. ఏది కరెక్ట్, అది కరెక్టా ఇది కరెక్టా తెలీదు, ఏదో చూసేస్తున్నారు, జరుగుతుంది. కానీ వాటిని కూడా వక్రీకరిస్తున్నారని మరో వివాదం స్టార్ట్ అవుతుంది కొన్ని సందర్భాలు. వక్రీకరిస్తున్నారు అనేది నిజం, వక్రీకరిస్తున్నారు అనేది నిజం. అది ఓకే. బట్ అది నిజం అబద్ధం అని చూస్తున్నారు, లేకపోతే నమ్మి చూస్తున్నారు. ఏదో ఇప్పుడు నమ్మేవాళ్ళు నమ్ముతారండి. ఇప్పుడు నేను అది అబద్ధం అని వక్రీకరిస్తున్నారని నేను అంటున్నాను, బట్ వాళ్ళు నమ్మాలి కదా. ఇక్కడ మనం ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ అండి. సో నా నమ్మకం నాది, వాళ్ళ నమ్మకం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. దానికి మనం వి కెనాట్ కామెంట్ ఆన్ ఎనీబడీది. ఓకే ఓకే సార్, ఆ మధ్యకాలంలో బాగా డిస్కషన్ అయిన అంశం అంటే ఆఫ్టర్ డివిజన్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సినిమా పెద్దలు ప్రభుత్వ పెద్దలను కలవటంలో కొన్ని వివాదాలు అయ్యాయి. అంతకుముందు చిరంజీవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేయడం ఇష్యూ ఒకటైతే, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. మేము వచ్చే ఏడాది అయ్యింది, సీఎంని కానీ మమ్మల్ని కానీ ఎవరు కలవలేదు అన్న కామెంట్ ఆయన చేశారు. బట్ వేరే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అలా ఫీల్ అయ్యారన్న వార్తలు బయటికి ఎగ్జిబిట్ అయ్యాయి. అసలు ఏంటి సార్, అంటే ఇండస్ట్రీ పెద్దలకి వాళ్ళని ఎందుకు కలవాలన్న ఇగో ఏమైనా ఉందా, లేదంటే ముఖ్యమంత్రులను వాళ్ళని కూడా ఒక ఈక్వేషన్లో చూసే వాతావరణం ఏమైనా ఉందా? అసలు ప్రాబ్లము విత్ ద గవర్నమెంట్స్ అండి, ఏ గవర్నమెంట్ అయినా. ఓకే. ఎవరు పెద్దలు వాళ్ళకి హీరోలు కలవాలని కోరుకుంటే హీరోలను పిలుచుకోమనండి వస్తారు. ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ వచ్చింది, సినిమా టికెట్ల రేట్లు పెంచాలి కాబట్టి వీళ్ళు అడిగారు, అంతేగాని ఊరికే దండేస్తానికి వెళ్ళలేదు. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా చాలామంది ఇళ్ళు వచ్చారండి, మాట్లాడొచ్చారు. బట్ ఎన్టీ రామారావు గారి టైంలో తప్ప రాజశేఖర్ రెడ్డి గారు ఏదో మాకు కొన్ని చేశారని తప్ప చీఫ్ మినిస్టర్లకు సన్మానాలు మేము ఎప్పుడు చేయలేదండి. సన్మానాలు కానీ వెళ్ళి కలవటం కానీ చేయలేదండి. చేసినా కానీ వాళ్ళు పిలిస్తే వెళ్ళామండి. రైట్. ఓకే. సో తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా కొంతమంది వెళ్తూ ఉండేవారు. అంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీ అప్పట్లో తెలుగుదేశంలో ఉండేవారు కాబట్టి వాళ్ళు కలుస్తూ ఉండేవారు. సో ఎప్పుడు కలవాల్సిన అవసరం ఉండేది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. ఓకే. అది అక్కడి నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి కూడా ఇది ఎప్పుడు అలవాటు లేదు. ఆర్టిస్ట్ వెళ్ళి కలవటం, ఇండస్ట్రీ వెళ్ళి కలవటం అనేది లేదు. ఓకే. ఎందుకు వచ్చిందో తెలియదు, సడన్గా జగన్ గారు వచ్చినప్పుడు అనుకుంటా ఏదో అన్నారు చిరంజీవి గారు వెళ్ళి అవసరానికి వాళ్ళు వెళ్ళారు, కలిసి వచ్చారు, అక్కడి నుంచి వచ్చింది. చిరంజీవి వంగి దండం పెట్టడం, దాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టడం, అప్పట్లో వివాదం నడిచింది. అది అదొక స్టోరీ అయిపోతే ఆ తర్వాత వచ్చినాక ఎందుకు వెళ్ళారంటారు. ఇప్పుడు అది ఇండస్ట్రీ కాదు, నేను చిరంజీవి గారి ఇండస్ట్రీ ఒప్పుకోను. ఆ రోజు చిరంజీవి గారు వెళ్ళింది ఎందుకు వెళ్ళారు, ఆ రాజమౌళి గారి సినిమాను ఇంకో 2 సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకుంటాం వెళ్ళారు. అవును. సో ఇండస్ట్రీ సమస్యకి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ ఇండస్ట్రీ సమస్యకి వెళ్ళా. ఇప్పుడు వెళ్ళిన 8 మంది ఎక్సెప్ట్ నారాయణమూర్తి గారు, మిగిలిన వాళ్ళందరూ సినిమా టికెట్ రేట్ పెంచమని అడుగుతానికి వెళ్ళారు. నారాయణమూర్తి గారు అదే మీటింగ్లో టికెట్లు పెంచొద్దు బాబు అని చెప్పాడు. అవును. చెప్పి అక్కడే చెప్పాడు. అవునవును. సో ఇండస్ట్రీ నుంచి ఇది నారాయణమూర్తి గారిని సీఎం డైరెక్ట్ గా పిలుచుకున్నాడు. వీళ్ళు జగన్ ఒక రకంగా వ్యక్తిగతంగా వాళ్ళ పని మీద వెళ్ళారు. వ్యక్తిగతంగా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వ్యక్తిగతంగానే వెళ్ళాం. మేము ఎన్టీ రామారావు గారిని, రాజశేఖర రెడ్డి గారిని మాత్రమే సంయుక్తంగా సన్మానం చేసి ఇండస్ట్రీ తరఫున. అప్పుడు ఇండస్ట్రీ కొన్ని వాళ్ళు మనకు లాభాలు జరిగినాయో ఇంకోటో, లేకపోతే ఎన్టీ రామారావు గారు మన ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, మనవాడు ముఖ్యమంత్రి అయ్యాడని మేము చేసాం. ఈయన దగ్గరికి వచ్చేసరికి ఈయన ఏదో ఇండస్ట్రీకి కొన్ని చేశాడని చెప్పి ఈయనకి చేసాం. అడిగినవి అన్ని ఇచ్చాడు అనేది అప్పుడు చేసాం. సో అట్లా అయిందండి. మిగిలిన వాళ్ళ దగ్గరికి ఏమి వెళ్ళలేదండి, ఏం జరగలేదు కూడా, నేను చేయలేదు. కానీ అటువైపు టాక్ ఎలా ఉందంటే తర్వాత వచ్చిన సీఎంలు కానీ వాళ్ళ అనునాయుల వద్ద టాక్ ఏంటంటే ఇండస్ట్రీకి ఇగో ఎక్కువైపోయింది, ముఖ్యమంత్రులుగా గెలిచిన తర్వాత కూడా ఒక సన్మానం చేయటమో లేదంటే శుభాకాంక్షలు తెలియజేయటం అనేది జరగటం లేదు అన్నది. ఎవరు వెళ్ళాలి, రైట్, ముందు డిఫైన్ చేయాలి. నేను చెప్పేది గవర్నమెంట్ తప్పని నేను అనేది ఏంటంటే హూ షుడ్ బెల్ ద క్యాట్. రైట్. మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీకు ఎవరు పలానా ప్రభాసు, మహేష్ బాబు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉన్నవాడు వెంకటేష్ గారు, నాగార్జున గారు, మొత్తం వీళ్ళంతా 10 మంది కలిసి వస్తే ఇండస్ట్రీ అని మీరు అనుకుంటున్నారా? ఛాంబర్ వస్తే చాలు అనుకుంటున్నారా? లేదా ఊళ్ళో ఉన్న హీరోయిన్లు అంతా రావాలనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? రైట్. మీకు ఎవరు ఇండస్ట్రీ, అది కదా కావాల్సింది.
సో మీ దగ్గరికి చిరంజీవి గారు వెళ్ళారు, నా లెక్కలు చిరంజీవి గారు వెళ్తే ఇండస్ట్రీ ఫుల్ అనుకుంటానండి. ఆయన వెళ్ళి దండేసి వచ్చాడు కదా చాలు అనుకున్నాను నేను. నువ్వు ఎవరు రాలేదంటే నేనేం చెప్తాను దానికి? ఓకే. సో ఈ సమస్య నువ్వేమనుకుంటున్నావు అనే దాన్ని బట్టి సమస్య. ఇండస్ట్రీ అంటారు, ఎవరు ఇండస్ట్రీ అనేది ఎవరన్నా చేర్చమానండి. రైట్. ఇండస్ట్రీ అన్నదానికి ఎవరు అనేది పర్యాయ పదం చెప్పమానండి, చెప్తే దానికి ఇండస్ట్రీ వెళ్ళేదాకా చేద్దాం. ఓకే. యూ విల్ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఇండస్ట్రీ షుడ్ గో టు ది చీఫ్, ఎనీ చీఫ్ మినిస్టర్ హూ ఎవర్ కమ్స్. రైట్. ఓకే. ఇక్కడ కానీ అక్కడ కానీ ఇండస్ట్రీ ఎవరైనా ముందు తేల్చమనండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పర్టికులర్ మనిషిని పంపిస్తాం. ఓకే. పర్టికులర్ మనిషితో ఇంకో 10 మంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటేనండి, అంటే ఒక 4 పెద్ద హీరోలు, ఒక 4 పెద్ద నిర్మాతలు, వాళ్ళ ఇండస్ట్రీ ఎట్లా అంటారు సార్? ఇప్పుడు పలానా హీరోల సినిమాలు 3 ఏళ్ళకి ఒకటి వస్తుంది, వాళ్ళు ఇండస్ట్రీ ఎట్లా అవుతారు? ఓకే. 250 సినిమాలు వస్తాయంటే అందరు హీరోలకి గెలిపితే 6 సినిమాలు వస్తాయి. 246 సినిమాలు బయట వాళ్ళు తెస్తాండి, వాళ్ళ ఇండస్ట్రీ కాదా? ఇండస్ట్రీ. మరి వాళ్ళు రావద్దా? వాళ్ళు వస్తే నువ్వు ఒప్పుకోవట్లా. ఓకే. వీళ్ళే కావాలి. ఓకే. అది అది కావాలి అంటే ఈగో అని కాదు, అవసరం ఉంటే వస్తారు. ఏం అవసరం ఉంటుంది? ఓకే సార్, మాది ఈ 1,00,000 కోట్లు వ్యాపారం బడ్జెట్స్ ఉండే స్టేట్స్ అండి, మోర్ దెన్ 1,00,000 కోట్లు ఉండేవాడి. మన కంట్రిబ్యూషన్ ఆఫ్ ఫిలిం, తెలుగు ఫిలిం ఇస్ హార్డ్లీ అక్కడ 1,000 కోట్లు, ఇక్కడ 1,000 కోట్లు ట్యాక్సెస్ రూపంలో వచ్చేది మ్యాక్సిమం. సో అది ఎంత 1% కూడా లేని ఇండస్ట్రీ. మేము ఎంత అండి వాళ్ళకి ఎందుకు లెక్క చేస్తారు మమ్మల్ని? మా అవసరం వాళ్ళకి లేదు, వాళ్ళ అవసరం మాకు లేదు. బట్ ఫర్ ఈ టికెట్ల కోసం ఉండే 10 సినిమాలకి తప్ప. ఓకే. 10 సినిమాలకి టికెట్లు. మాకు కావాల్సిన సమస్య ఏంటంటే థియేటర్లకి కమర్షియల్ తీసేసి ఇండస్ట్రియల్ కరెంట్ ఇవ్వమని అడుగుతున్నాం. 40 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం. చీట్ల ఓకే చేశారా? చేయట్లా. టికెటింగ్ ఇవాళ బుక్ మై షో వాడు అలా పరమ పవిత్రంగా భావిస్తాం, మీరైనా మనమైనా ఎవరైనా. దాని చుట్టూ ఈ వివాదం రావటము, ఈ తరహాగా ఈ గందరగోళం అవడం పైన మీ కామెంట్ ఏంటి? నాకు తెలియదు, అర్థం కావట్లేదండి. నిజంగా తెలియదని నేను అర్థం కావట్లేదు. ఎందుకంటే నిజంగా లడ్డు అండి ఇప్పుడు కాదు, 10-15 years నుంచి ఇది అట్టగా బాగుంది. ఒకప్పుడు ఆ లడ్డు తెచ్చి ఇంట్లో పెడితే ఆ గుమగుమ ఇల్లంతా వాసన వచ్చేదండి. కరెక్ట్. ఆ కర్పూరం వాసన కానీ ఒక డివైన్ ఫీలింగ్ వచ్చేదండి. ఆ తింటంటే కూడా ఒక ఫీలింగ్ ఉండేది. 10 రోజులైనా చెడిపోయేది కాదు. మామూలు లడ్డు మనం స్వీట్ షాప్లో మన లడ్డు అండి 4 రోజులు అంటే బూజు పెట్టేస్తాం, బూజు వచ్చేస్తుందండి. తిరుపతి లడ్డు రాదండి, ఎన్ని రోజులైనా రాదు. అసలు దాన్ని 4 రోజులు ఉంచం, 3వ రోజుకల్లా లాగి తినేస్తాం, మనం వద్దన్న తినేస్తాం. సో అది ఈ మధ్యకాలంలో దాని టేస్ట్ పోయిందండి. ఆ కర్పూరం వేసి ఒక వాసన వచ్చేది, ఇప్పుడు ఆ వాసన లేదు, పాడు లేదు, ఏం లేదు, అంత పోయింది. అది ఒక ఇష్యూ అండి. ఇప్పుడు నా క్వశ్చన్ నాకు వచ్చింది, నాకంటే నేను తప్పు ఏమో నాకు తెలియదు, లేకపోతే నాకు అమాయకత్వం నాకు తెలియదు కానండి. ఆవు నెయ్యి మార్కెట్లోనండి 1,500కి తక్కువ ఉందండి. ఒరిజినల్ నెయ్యి 1,500 ఉన్న నెయ్యిని వీళ్ళు 300కో 400కో 500కో ఎలా కొంటున్నారు? గత ప్రభుత్వం ఫ్రాడ్ చేశారు అనుకుందాం, సింథటిక్ నెయ్యే ఇచ్చారు అనుకుందాం, ఆ కంపెనీలు అనుకోండి. వీళ్ళు రెగ్యులర్గా సప్లై చేస్తున్న వాళ్ళే, అంతకుముందు సప్లై చేసిన వాళ్ళు, ఇప్పుడు సప్లై చేస్తున్న వాళ్ళే. సో ఇప్పుడు కూడా 6 లారీలు పంపించేసి 6 ట్రక్కులు లోడ్స్ పంపించామన్నారు. తర్వాత కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి, 6 ట్రక్ లోడ్స్ రిటర్న్ వచ్చినాయి, మళ్ళీ వాడారు అని చెప్తున్నారు. అది నిజమా? దాన్ని ఎవరు క్లారిటీ చెప్పట్లా. అది నిజమైతే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? దానికి ఎవరు చెప్పట్లా. అది నిజమా అబద్ధం కూడా ఎవరు క్లారిఫై చేయట్లేదు. ఒకటి. రెండోది, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 1,500 రూపాయలు ఉండే నెయ్యి నీకు 400కో 500కో ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు ఫ్రాడ్ చేశారు, తినేశారు, 2,50,000 టన్నులు తినేశారు అనుకుందాం. ఇప్పుడు మనకి ఇస్తున్నది నా కల్తీ లేదని ఎట్ట చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు 2,50,000 టన్నుల్లో ఏదన్నా టెస్ట్ మనం చేయించామా? చేయించలా. ఎవరో ఒక మనిషి అది సింథటిక్ ఇస్తున్నారు, వాళ్ళకి ఆవులు లేవు కాకుండా తెస్తున్నారు. ఆవులు అనేవి ఏ డైరీకి ఉండవండి, డైరీలు బయట నుంచి సేకరించి ఇచ్చేది. కాబట్టి అది ఆ క్వశ్చన్ తీసేయండి. బట్ వాళ్ళు ఇచ్చే నెయ్యి కరెక్టా కాదా? వాళ్ళు 1,500 నెయ్యి తక్కువకి ఇస్తున్నారంటే డెఫినెట్గా నా ఉద్దేశం కల్తీ అయి ఉంటుంది, ఎవరు ఇచ్చినా. సో నా పాయింట్ ఏంటంటే అసలు ఫస్ట్ ఈ నెయ్యిని టెస్ట్ చేయించండి. ఇప్పుడు వస్తున్న నెయ్యి, పాత నెయ్యి వదిలేయండి. 400 రూపాయలకి 500 రూపాయలకి వాళ్ళు మీరు కొంటున్నారు కదా, మీరు కొన్న నెయ్యిని టెస్ట్ చేయించారా?
ఈ బ్రాహ్మణ టెస్ట్ కాదు, కలిపే వాళ్ళకే తెలుసు. కలిపే వాళ్ళకి తెలిసే మరి కలిపే వాళ్ళని ఎందుకు తీసేయట్లా? ఓకే. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఇప్పుడు కలుపుతున్నారండి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 300 అంటే దగ్గర దగ్గర 1500 అన్ని రోజులు 2000 రోజులు దగ్గర దగ్గర వాళ్ళు కలిపారు. కలిపి వీళ్ళు కల్తీ కాదన్నప్పుడు వాళ్ళకే తెలిసింది. అప్పుడు ఎందుకు అసలు లడ్డు బ్యారేలో బయట? ఓకే. ముందు ల్యాబ్ టెస్ట్ చేశారు కదా, వాళ్ళే ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు తీసేయట్లా? ఓకే. ఇప్పుడు వాళ్ళు పంపిన వాళ్ళు కూడా ఇప్పుడు నేను కాంట్రాక్ట్ మీకు ఇచ్చానండి, మీరు సప్లై చేస్తున్నారు, నేను దొంగనైతే నాతో పాటు మీరు దొంగగా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లా? సో ఇప్పుడు కొంతమందిని ఇప్పుడు అరెస్ట్ చేసినాక అందులో ఒక ఆయన వచ్చేసి కాదండి అంతా చేసామని నాకు చెప్పాడంట. చెప్పిన దాన్ని నమ్మటం ఎంతవరకు నమ్ముతాం? ఓకే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ గవర్నమెంట్ ఆర్ దట్ గవర్నమెంట్ అండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అస్సలు నెయ్యి కరెక్టా కాదా ముందు తేల్చండి. రైట్. ఇప్పుడు నెయ్యి కరెక్టా కాదా ఇప్పుడు ఎప్పుడు వాడింది నా ఉద్దేశం పాతంలో నేను అనుకోవటం ఈ 300 రూపాయలు తింటున్న లడ్డు అంటే ప్రస్తుతానికి ఈ రోజు లడ్డు కూడా నాణ్యమైంది కాదన్నదా తమ్మారెడ్డి భరద్వాజ్ గారి కామెంట్? కాదని కాదు, 500 రూపాయలకి నువ్వు ఎట్ట ఇచ్చావు అని అడిగారు అప్పట్లో ఒకసారి. 350 400 నువ్వు ఎట్ట ఇచ్చావు కల్తీది కాకపోతే అని చెప్పి ఇచ్చారు. అదే ప్రశ్న నేను ఇప్పుడు అడుగుతున్నా. రైట్. ఇవాళ కూడా అదే కదా, నువ్వు 100 రూపాయలు పెంచి ఉంటావు రేటు, 100 రూపాయల మంచి నెయ్యి ఎట్ట వస్తుంది? ఓకే. వచ్చి ఉండొచ్చు కూడా టెస్ట్ చేయించండి అంటున్నాను నేను. ఓకే. మనం ఎందుకు టెస్ట్ చేయించట్లేదు? ఈ దానికి సరైన నెయ్యా కాదా అనేది టెస్ట్ చేయాలి కదా. ఓకే. అది ఎందుకు పెట్టుకోవాలి? ప్లస్ ఇంత వివాదం వచ్చినాక ఇవాళకైనా కానీ అక్కడ ల్యాబ్ తయారైందా, ఏ స్పాంటేనియస్గా తెలిసేది ఏదైనా వచ్చిందా, ఆ నెయ్యిని చెక్ చేసే మెకానిజం వచ్చిందా, ఇవన్నీ చేస్తున్నాం. అంటే గ్రౌండ్కి వెళ్ళమని నా పాయింట్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ వాళ్ళని తప్పడతాం వీళ్ళని తప్పడతాం వాళ్ళని తప్పడతాం కదండి. ఇప్పుడు లెట్ us యూజ్ అవర్ కామన్ సెన్స్. రైట్. ఇప్పుడు దేవుడి నమ్మకం మీద మనం వెళ్తున్నాం అండి. దేవుడు అనేది ఒక నమ్మకం, ప్రసాదం అనేది చాలా పవిత్రమైనది. ఆ పవిత్రమైన ప్రసాదం సరైందో కాదో నీకు అనుమానం వచ్చింది, అనుమానం రేపింది, నువ్వు దాన్ని సరిచేయమంటున్నాను నేను. రైట్. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళని తిట్టుకోవటం, వాళ్ళని జైలు వేసుకొని మీరు ఏమైనా చూడండి, నాకు లీస్ట్ బాదర్డ్. ఇప్పుడు నువ్వు సరిచేయి దీన్ని. ఓకే. ఇప్పుడు వస్తున్నది సరిగ్గా ఉందా లేదా చెక్ చేయండి. ఇదిగోండి రోజు మీటర్ పెట్టండి. ఈ ఇప్పుడు మనకి ఎంఆర్పి మీద పక్కన రాస్తారు చూడండి ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో. ఈ ఆవు పాలు నెయ్యే, ఆవు పాలు ఎంత ఉంది అని చెప్పి సర్టిఫైడ్ పెట్టుకోమనండి, రోజు పెట్టమనండి బోర్డు. ఓకే. చేసి సరి చేయొచ్చు కదా. రైట్. అది చేయకుండా ఎంతసేపు దాని గురించి మాట్లాడుతున్నారు, దీని గురించి ఎవరు మాట్లాడతలేదు అనేది నా పాయింట్. రైట్. నేను తప్పు అయ్యి ఉండొచ్చు, రైట్ అయ్యి ఉండొచ్చు. రైట్ సార్, అదే మీ ఒపీనియన్, మీ పాయింట్ మీరు చెప్పారు సార్. అదైతే మీరు అన్నట్టుగా కొంత వివాదం అయితే రేగుతోంది. వివాదం కాదు, అవును, దీని బూతులు తిట్టుకుని జైలుకి వెళ్ళి ఇవన్నీ గొడవలు చేస్తున్నారు. కానీ ఇది ఎవరు అడగడం ఏమిటి? కరెక్ట్, మీరు అన్నట్టుగా బేసిక్ అనవసరం కదా. ఎవరు అడగరు. మిమ్మల్ని నేను తిట్టక్కర్లా, మీరు తిట్టక్కర్లా. అవును, నేను తప్పయ్యాను, నేను తప్పయ్యాను, ఇది కూడా తేల్చేసుకుందాం అనొచ్చు కదా. అది ఎవరు అంటలా. ఓకే. ఆయన ఈయన తిట్టి ఆయన తిట్టి క్లారిటీ అయితే అవసరం ఉంది. సార్ డెఫినెట్లీ. సార్ ఇప్పుడు 50 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా మీరు ఇంకా సినిమా తీస్తున్నారని విన్నాను. ఏంటి మీకు అంత ప్యాషన్, ఇంకా ఆ ఓపిక ఏంటి? ఎన్ని సంవత్సరాలు సార్ ఇప్పుడు మీ వయసు ఎంత సార్? 78. గ్రేట్ సార్. ఇంకా మీరు ఇప్పుడు ఏంటి సార్ కొత్త ఆల్రెడీ ఒక సినిమా తీస్తున్నారని విన్నాను. అంటే ఎప్పుడు రిలీజ్, అంటే మీడియం బడ్జెట్? త్వరలో చెప్తాం. ఓకే. అంటే కాదు, ఎందుకంటే ఈ సామాజిక అంశాలపై ఎక్కువ మాట్లాడుతున్నారు కదా, అలాంటి ఇతివృత్తమైనా లేదంటే అన్నీ చెప్తా ఒకసారి చెప్తా. లేదంటే మీరు ఇందాక అన్నారు కదా ట్రెండ్కి తగ్గట్టుగా మనం మారాలి, మారాలిగా మారినట్టు ఉండాలి. ఓకే. రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ 50 ఏళ్ళ ప్రయాణం, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాకు అవార్డులకి వీటికి అర్హత లేదని అనుకుంటున్నానని. అది మీ దృక్కోణం. కానీ 50 ఏళ్ళు ప్యాషన్గా గతంలో అంటే నాన్నగారి నుంచి మీకు ఆ తరహా వ్యవహారం ఉన్నా దాన్ని అట్లాగా ఒడిసి పట్టుకొని దాని మీద నమ్ముకొని ఉండటం అనేది గ్రేట్. ఒకటి. రెండోది, ఏదో ఒక సినిమా తీసాము, డబ్బులు జోబులు వేసుకున్నాము, మళ్ళీ ఎంజాయ్ చేసామన్న ధోరణి కాకుండా మీరు ఫెడరేషన్ పరంగా కానీ ఇష్యూస్ పరంగా కానీ అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఏ ఒపీనియన్ అయినా ఓపెన్గా బయటికి చెప్పారు. నిజంగా ఈ 50 ఏళ్ళలో ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక పేజీ మీకు ఉన్నట్టే సార్. తమ్మారెడ్డి భరద్వాజ్ అనే వ్యక్తికి ఒక పేజీ ఉన్నట్టే. రైట్. మీ ప్రయాణం ఇలాగే కొనసాగాలి. ఇండస్ట్రీ మిగతా ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మాలాంటి వాళ్ళని గుర్తించే వాళ్ళు ఉన్నాం సార్. మీ యొక్క సర్వీస్ని 50 సంవత్సరాలు. ఇప్పుడు దత్ గారు 50 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి. అశ్విని దత్ గారు, అరవింద్ గారు 50 ఏళ్ళు. యాక్చువల్ ఉన్నాళ్ళు బివిఎస్ఎన్ ప్రసాద్ గారు కూడా 50 ఏళ్ళు అవుతుంది. ఓకే.
ఓకే. సో మేము నలుగురే ఉంటాం. నాకు మిగిలిన వాళ్ళు ఇప్పుడు బంగారు గారు ఒక ఉంటారు, ఆదిశేషగిరిరావు గారు, ఓకే. 5. సురేష్ ప్రొడక్షన్స్ కంపెనీగా 50 ఏళ్ళు, కానీ సురేష్ బాబు లేట్గా వచ్చాడు. సో 50 ఏళ్ళ వాళ్ళం ఒక 4-5 ఉన్నాం. రైట్. మీరు 50 years ఒక బిగ్ పండుగ చేయొచ్చు సినిమా ఇండస్ట్రీ అనుకుని చేయొచ్చు, తప్పే ఉంది సార్. మీరు అన్నట్టుగా వాళ్ళు గుర్తించకపోయినా అదొక ఇన్స్పిరేషన్ కదా. రాఘవేంద్రానికి కూడా 50 ఏళ్ళు. కేవలం హీరోలకైనా 50 ఏళ్ళ ఉత్సవాలు, వేడుకలు, స్వర్ణోత్సవ వేడుకలు. డైరెక్టర్స్లో సింగీతం శ్రీనివాసరావు గారు, రాఘవేంద్రరావు గారు ఇద్దరు 50 years. గ్రేట్ సార్. సింగీతం శ్రీనివాసరావు గారు ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా మేమందరం ఆశ్చర్యంగా ఉంది. అంటే మీరు అన్నట్టుగా ఇండస్ట్రీలో ప్యాషన్ అనేది అట్లా నడిపిస్తుంటుందేమో మీకైనా, సంగీతం శ్రీనివాసరావు గారికైనా. థ్యాంక్ యూ. చాలా ఓపిక్గా అన్ని ఇష్యూస్ మీద ఉన్నట్టుగా మాట్లాడారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఇది ప్రముఖ దర్శక నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న తమ్మారెడ్డి భరద్వాజ గారితో 10 TV వీకెండ్ పాడ్కాస్ట్.